ముందుగా మేషరాశి. ఈ క్రోధనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో ముందుగా మనం తెలుసుకుందాం. మేషరాశి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య వ్యయాలు ముందుగా మనం తెలుసుకుందాం. మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వెరసి మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. 8 రూపాయలు వచ్చినట్లయితే వీళ్ళు 14 రోజులు అప్పు చేసేది సరే 14 రూపాయలు ఖర్చు పెడతారు ఈ సంవత్సరం. అంటే ఆదాయానికన్నా ఖర్చు ఎక్కువగా ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 3. పూజింపబడేటువంటి వాళ్ళ సంఖ్య 1% పెరిగింది కాబట్టి గౌరవం బాగుంటుంది. ఈ ధనం కూడా వ్యయంగా వేరే రకంగా పోకుండా ఏ గృహం కట్టుకోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవడం, అలాంటి విషయాలు ఖర్చు పెట్టుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా శని లాభస్థానంలో ఉన్నాడు ఏకాదశంలో, రాహు ఏమో వ్యయంలో ఉన్నారు, షష్టమ స్థానంలో ఏమో కేతు సంచారం జరుగుతోంది. ఈ మేషరాశి వారికి ఏ వృత్తిలో ఉండేటువంటి వారికైనా సరే వృత్తి వ్యాపారాల్లో రాణించడం జరుగుతుంది. పర్వాలేదు, పట్టిందల్లా బంగారం అనేది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా బాగుంది. ఈ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు చూసి భయపడాల్సిన అవసరం లేదు. రాసుల్లో ప్రథమంగానే మేషరాశికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగానే ఉంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు, పొదుపు చేస్తారు. ఏమండి, స్థిరాస్తులన్నీ ఒక అభివృద్ధికి తీసుకొస్తారు. స్థిరాస్తులన్నీ కూడా వృద్ధి చేసి, అలాగే కుటుంబ వ్యవస్థ అంతా కూడా సక్రమంగా విద్యలతోటి, వివాహాలతోటి, అలాగే ఆరోగ్యంతో, ఇంటీరియర్ డెకరేషన్స్, విలువైన వస్తువులు, వస్త్రాలు, సువర్ణాలు, ఆభరణాలు, విందు వినోదాలతోటి ఈ సంవత్సరం మేషరాశి వారు ఉంటారు. వివాహాది శుభకార్యాలు కూడా ఈ క్రోధనామ సంవత్సరం మేషరాశి వారికి కలిసి వస్తుంది. సంబంధాలు ఏమన్నా గతంలో ఏమైనా కుదిరి ఆగిపోయిన ఉంటే రావడం, సంబంధాలు కుదిరిన వివాహం కూడా ఈ మేషరాశిలో ఉండేటువంటి వాళ్ళకి జరిగే అవకాశం. అందులో అశ్విని భరణి నక్షత్రం వాళ్ళు తప్పనిసరిగా వివాహం ఈ సంవత్సరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలన్న మీ ప్రయత్నం కూడా నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాల జయం కలుగుతుంది. నూతనమైన వ్యక్తుల వల్ల ఉపకారం కలుగుతుంది. రాజకీయ లబ్ధి పొందుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. స్వగృహం, వాహన లాభాలు ఉంటాయి. తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. నరఘోష కూడా ఉంటుంది. మీరంటే ఇష్టం లేకుండా బంధువుల్లో, స్నేహితుల్లో కూడా కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. విద్యార్థులకు పరీక్షల యందు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం. మెడిసిన్, లాసెట్, ఐసెట్, ఇంజనీరింగ్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళేటువంటి యోగ్యత, వీసాల యొక్క రాక కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన ప్రదేశాలకు బదిలీ అవుతారు. జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు చాలా బాగుంది. నిరుద్యోగులు కూడా స్థిరత్వాన్ని, మంచి గతంలో చిన్న ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా నిరుద్యోగులకి స్థిరమైన ఉద్యోగం వస్తుంది ఈ సంవత్సరం. దానివల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటాయి. రుణాలు కూడా ఏమైనా గతంలో చేసుంటే కనుక ఈ సంవత్సరం తీర్చగలుగుతారు. వ్యాపారస్తులు క్రయ విక్రయాల వల్ల లాభం కలుగుతుంది. నూతనమైన ఏజెన్సీలు ఏమైనా తీసుకుంటే వాటి వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ మేషరాశిలో ఉండేటువంటి స్త్రీలు ఈ సంవత్సరం వివాహాది విషయాల్లో వీళ్ళ ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలు, కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం. కోరుకున్న ప్రదేశానికి ఈ మేషరాశిలో ఉండే ఆడవాళ్ళకు కూడా బదిలీలు, క్యాంపస్లో పరీక్షల్లో ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన వస్తువులు కొనుట, వస్త్రాభరణ ప్రాప్తి కూడా, దాంపత్య సుఖం ఏర్పడుతుంది. వీళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అశ్విని నక్షత్రం వారికి, ఈ మేషరాశిలో ఉండే స్త్రీ పురుషాదులకి జూన్, జూలై, నవంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే భరణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలు అనుకూలంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి 1వ పాదం ఇందులోనే ఉంటుంది కాబట్టి కృత్తికా నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ 2025 మార్చి నెలలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే భరణి నక్షత్రం వాళ్ళు కనుక అశ్విని నక్షత్రం వాళ్ళ వైఢూర్యం ధరించండి, పిల్లి కన్నురాయి. భరణి నక్షత్రం కుడి చేతి ఉంగరం వేలికి చక్కగా మీరు వజ్రాన్ని ధరించండి. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళు
కెంపు ధరించండి. కానీ మీ దగ్గరలో ఉండే పురోహితులు కానీ జ్యోతిష్కులు కానీ సరైనటువంటి వాళ్ళని సక్రమమైన బాగా చెప్పేటువంటి వాళ్ళని సంప్రదించి అది రత్నం కూడా మంచిదై ఉండాలి, అటువంటి చూసుకుని ధరించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదృష్ట సంఖ్యలు వచ్చి మీకు 9 అయితే 3, 4, 5, 9 సంఖ్యలు యోగిస్తాయి. అదృష్ట సంఖ్య లక్కీ నెంబర్ 9 మీకు బుధవారం, శుక్రవారం, శనివారం అత్యంత అనుకూలం. ఈ రాశివారి ఈ సంవత్సరం రాహుకి మినువులు దానం చేసుకోవాలి. అలాగే నవగ్రహ శాంతి చేసుకుంటే కూడా కొంచెం స్వల్పంగా మంచిది. రాజరాజేశ్వరి అమ్మవారిని అలాగే పరమశివుణ్ణి ఆరాధించడం, నారసింహస్వామి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఈ సంవత్సరం మీకు మేలు చేసే అవకాశం ఉంది. అన్ని విధాలుగా కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. తదుపరి వృషభ రాశి. ఈ క్రోధినామ సంవత్సరం నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వెరసి వృషభ రాశి. వృషభ రాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 6, 8 ఉందని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖర్చు కూడా ఏదో రకంగా వెళ్తుంది, కానీ అనవసరపు ఖర్చులు చేసే అవకాశాలు ఈ సంవత్సరం వీళ్ళకి ఉంది. అయితే శని దశమ స్థానంలోను, రాహు ఏమో ఏకాదశ స్థానంలోను, కేతువేమో పంచమ స్థానంలో సంచార రజితమూర్తులుగాను, లోహమూర్తిగాను, వీళ్ళు సువర్ణమూర్తిగాను కూడా వీళ్ళు ప్రయాణం చేయడం వల్ల అన్ని విధాలుగా మిశ్రమ ఫలదాయకంగా, కష్టఫలదాయకంగా శ్రమానంతర ఫలితాలు వీళ్ళు ఈ సంవత్సరం పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ముందుకు పోలేకపోవడం, పని ఆలస్యం జాప్యం జరిగి అనంతర ఫలితాలు వస్తే కష్టే ఫలే అన్నట్లుగా కష్టపడాలి. ఈ సంవత్సరం అనంతర ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారి అధికారులకి కొంచెం చికాకులు తప్పకపోవచ్చు. స్థల మార్పులు, ఉద్యోగ మార్పులు, గృహ మార్పులు, వాహన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇష్టం లేని ప్రదేశాలకు కూడా మీరు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓ పక్కన జీతం పెరుగుతుందో, ప్రమోషన్ వచ్చిందో ఆనందం ఉండదు మీకు. జీతం పెరిగినప్పటికీ అయ్యో నేనేమో ఏ బెంగళూరు, ఏ హైదరాబాదు, ఏ ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలనుకుంటున్నాను, వీడు తీసుకెళ్ళి ఏ ఛత్తీస్గఢ్ ఎక్కడో పాడేస్తాడు, ఏ ఒరిస్సా పట్టుకెళ్ళాడు అని ఎక్కడో ఏదో ఇష్టం లేని ప్రదేశం దూరంగా, మీకు దూరంగా ఉన్న ప్రదేశంలో ఏ ఉత్తరప్రదేశ్ ఎక్కడో దూరంగా పాడేశారనుకోండి, ఏం చేస్తారు? బాధే కదా. కాబట్టి అలా ఉంటుంది. ప్రమోషన్ వచ్చిన ఆనందం కూడా మీకు లేకుండా ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మీరు సంయమనంగా పాటించినట్లయితే ఈ ఇబ్బందులను తొలగించుకునే అవకాశం ఉంటుంది. బంధువర్గంతో కూడా విరోధాలు, అభిప్రాయ భేదాలు, అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకోవడం, దానివల్ల మీకే నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. బాకీలు వసూలు కాక ఇబ్బంది, మీకు రావలసిన ధనం కూడా రాదు. మీరు ఇవ్వవలసిన ధనం ఏమైనా ఉంటే దెబ్బలాడి ఎవరైనా సరే మీ దగ్గర నుంచి పట్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. శారీరకంగా శ్రమ కొంచెం ఉంటుంది. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. అసూయ, ఈర్ష్యా గుణాలు కొంచెం తగ్గించుకుని ఇగో అనేటువంటిది ఏది లేకుండా, ఇగో అనేటువంటిది ఏవి కూడా మీకు లేకుండా జాగ్రత్తగా ఉండి, ధర్మంగా ఉండి, సాధ్యమైనంత ఉపకారం చేసుకుంటూ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎత్తైన ప్రదేశం జారి పట్టం కానీ, అగ్ని ప్రమాదాలు కానీ గురి అయ్యే ఒక స్టవ్ల దగ్గర ఏమండి వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు అని వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఉంటే కొంచెం మంచిది. విద్యార్థులు కష్టపడి చదవగలుగుతారు, పాస్ అవుతారు. కానీ కొంచెం విద్య యందు మరింత శ్రద్ధను చూపించాలి. వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళు విద్య ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. రెండవ ఛాన్స్ అవకాశం అంటే పూర్వార్థం కన్నా 6 మాసాల తర్వాత మీకు విద్య యందు మరింత అభివృద్ధి ఉంది. కాబట్టి ఒకవేళ మొదటి 6 మాసాల్లో కనుక మీకు ఎగ్జామ్స్, పరీక్షలు ఏమైనా ఉన్నట్లయితే కనుక విద్యార్థులు చదువు యందు మరింత శ్రద్ధ చూపించాలి. బద్ధకాన్ని విడిచిపెట్టండి. పట్టుదలగా చదవండి. ఇష్టంగా చదవండి. ఇష్టంగా చదవాలి. చదివేసేమంటాం కదా, ఇష్టంగా చదివితే మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఉద్యోగస్తులకు, అధికారులకు అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఇష్టం లేని ప్రదేశాలకు కూడా బదిలీలు జరుగుతాయి. పర్మనెంట్ అవ్వడం కూడా ఈ సంవత్సరం కొంతమందికి అయితే కష్టంగానే ఉంటుంది. కొంతమందికి ఏమో ప్రమోషన్ వచ్చినాయి కానీ చాలా దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో జాయింట్ వ్యాపారస్తులు అయితే జాగ్రత్తగా ఉండాలి. మామూలు వ్యాపారం చేసినా పర్వాలేదు, లాభాలు కొంచెం తగ్గినా అడ్జస్ట్ అయిపోతారు. జాయింట్ వ్యాపారస్తులకు అలా ఉండదు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి.
జాయింట్ వ్యాపారస్తులకి వాడికి వీడికి అభిప్రాయ భేదాలు, ఇంకో లాభాలు వస్తుంటే లాభాలను నువ్వే కుమ్మేస్తున్నావు, నేనే కుమ్మలేకపోతున్నాను, లాభాలను నువ్వే సరిగ్గా పంచట్లేదు నువ్వు అని ఏదో రకంగా ఆ విభేదాలు ఆ వ్యాపార భాగస్వాముల మధ్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరుకులు నిల్వ చేసేటువంటి వాళ్ళకి అధికారుల ఒత్తిళ్ళు ఉన్నాయి. జాయింట్ వ్యాపారస్తులతో మరి విరోధాలు ఈ సంవత్సరం కనబడుతూ ఉన్నాయి. క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ, సినీ, నాటక రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా మేషరాశి కానీ ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి మట్టి కొంచెం ఊహించిన విధంగా కొన్ని అవకాశాలు వస్తాయి, కానీ కొంచెం ధనం విషయంలో కొంచెం ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం తలచని కార్యాలకు స్వల్పంగా ఆలస్యంగా జరుగుతాయి, ఆటంకాలు జరుగుతాయి. వివాహం మట్టికి ఉత్తరార్ధంలో జరిగే అవకాశాలు అంటే 6 మాసాల తర్వాత వివాహ ప్రయత్నాలు అనుకూలంగా, మొదటి 6 మాసాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి కుదుర్చుకోవడం, నిశ్చితార్థం చేసుకోవడం అలాంటి పనులు చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న అధికారుల వల్ల వేధింపులు ఉంటాయి. పై అధికారులను కూడా గుర్తించాలి. అహంకారంగా, గర్వంగా మీరు అధికారులతో మాట్లాడకుండా ఉంటే ఈ సంవత్సరం ఉద్యోగంలో మీకేం పర్వాలేదు, లేకపోతే ఉద్యోగం ఊస్ట్ అయిపోతుంది అన్నమాట, మీ పోస్టు ఊస్ట్ అన్నమాట. కాబట్టి పై అధికారులతో చాలా జాగ్రత్తగా సంయమనంతో ఉండాలి. కింద ఉద్యోగస్తులతో కూడా గొడవ పెట్టుకోకుండా ఉండాలి. అనవసర ధన వ్యయం ఉంది. కోర్టు వ్యవహారాలతో చిక్కులు, కలహాలు, దెబ్బలాట్లు ఇవన్నీ కూడా ఎవరితోటి కూడా గొడవలు పట్టడం, వాదించడం చేయకూడదు. అలా చేస్తే పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి కూడా తిరగవలసి వస్తుందన్నమాట. అలాగే కృత్తికా నక్షత్రం 3, 2, 3, 4 పాదాల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్ నెలలు, 2025 మార్చి నెల కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అయితే ఈ కృత్తికా నక్షత్రం వారు కుడి చేతి ఉంగరపు వేలికి చక్కగా మీరు జాతి కెంపుని ధరించడం కూడా చాలా మంచిది. అదృష్ట సంఖ్య మీకు 3, 4, 5, 9 అని చెప్పబడుతోంది. అయితే 3, 9 కూడా లక్కీ నెంబర్లు. మీకు అదృష్ట వారాలు కూడా బుధవారం, శుక్రవారం, శనివారం కూడా అనుకూలం. బుధవారం, శుక్రవారం మరింత అనుకూలంగా ఉంటుంది. రోహిణి నక్షత్రం వారికి ఈ ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్, 2025 జనవరి, ఫిబ్రవరి కూడా అన్ని విధాలుగా మీకు అనుకూలం. ఈ రోహిణి నక్షత్రం వారు ముత్యం కానీ పగడం కానీ ఏదో ఒకటే ధరించండి, దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. వీళ్ళ అదృష్ట సంఖ్య, అదృష్ట వారాలు బుధవారం, గురువారం, శనివారం అనుకూలం. 2025 జనవరి కూడా మీకు అనుకూలం. మీరు జాతి పగడం ధరించినట్లయితే లేదా ముత్యంగానే ధరిస్తే మంచిది. అలాగే మృగశిర నక్షత్రం వారికి కూడా ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెల అన్ని విధాలుగా బాగుంటుంది. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. లక్కీ నెంబర్ 7 అండ్ 2 అన్నమాట. 2వ తారీఖు, 7వ తారీఖు అనుకూలం. సోమవారం, గురువారం, శనివారం, ఆదివారం కూడా వీరికి అనుకూలం. ఈ వృషభ రాశి వారు స్త్రీ పురుషాదులు ఈ సంవత్సరం గురువుకి గురుబలం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి గురువుకి 16,000 గురు జపం చేయించుకోండి, గురు హోమం చేయించుకోండి, శనగల దానంగా ఇవ్వండి, కేతువు కూడా శాంతి చేసిన ఉలవల దానంగా ఇవ్వండి, గణపతికి గరికను సమర్పించండి, శివాలయంలో చక్కగా అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమత్ ఆరాధన, వెంకటేశ్వర కళ్యాణాలు, అలాగే కృష్ణుడి యొక్క ఆరాధన కూడా చేసుకుంటే అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6గా చెప్పబడుతోంది. అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. తదుపరి మిథున రాశి. ఈ క్రోధినామ సంవత్సరం కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వెరసి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఆదాయం 5 వస్తే 5కి 5 రూపాయలు కూడా అయిపోయి, అప్పులు చేయట్లేదు కదా, బాగానే ఉంది కదా, 5 రూపాయలు 5 రూపాయలు వెళ్ళిపోతున్నాయి. ఆ 5 రూపాయలు కూడా అనవసరంగా వెళ్ళవు, మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఈ సంవత్సరం గృహయోగం మీకు ఉంది, వివాహయోగం ఉంది. కాబట్టి ఏదో రకంగా ధనం వృధాగా పోయే అవకాశం పెద్దగా లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయండి. గౌరవం మట్టికి రాజ్యపూజ్యం 3, అవమానం 6 ఉంది కాబట్టి దగ్గర బంధువులే మిమ్మల్ని ఎక్కువ అవమానించే అవకాశాలు, మీ యందు అసూయ, ఈర్ష్య, నరఘోష బాధలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కంటగాని పెట్టండి. అంతేకాదు ఈ సంవత్సరం శని మీకు భాగ్యస్థానంలో, నవమస్థానంలో, కుంభరాశిలో ఉండటం వల్ల మంచిదే మీకు. అయితే రాహు మటుకు దశమ స్థానంలో మీనరాశి యందు, కేతు చతుర్థ స్థానంలో కన్యారాశిలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అయితే ఈ రాశి వారికి, ఈ మిథున రాశి వారికి
ఈ క్రోధినామ సంవత్సరం శుభ మిశ్రమ ఫలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. వివాహ శుభ ప్రయత్నాలు నెరవేరుతాయి. ప్రథమార్థం 6 మాసాలు కూడా చాలా బాగుంది. ద్వితీయార్థం అంత అనుకూలంగా లేదు, మిశ్రమంగా ఉంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో ఉండేవాళ్ళ అధికారులు వాళ్ళ ఒత్తిళ్లు హెచ్చుగా ఉండే అవకాశాలు, స్థానచలనం, ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అవ్వడం జరుగుతుంది. వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలు రాలేక స్వల్ప లాభాలతోటి ఈ సంవత్సరం సరిపెట్టుకోవాల్సి వస్తుంది. జాయింట్దారులతో విభేదాలు ఉన్నాయి. అలాగే బాకీలు వసూలు కాక కొంచెం జాప్యం జరిగి అనంతరం వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర పుణ్యతీర్థ నదీ స్నానాలు కూడా దాన ధర్మాలు, కొన్ని దైవ కార్యాలు ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు ఆచరించే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు అమ్ముట లేదా మార్పులు, స్థిరాస్తులు అభివృద్ధి చేయాలని మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. విద్యార్థులు మరింత కష్టపడితేనే కానీ ఉత్తీర్ణత పొందలేరు. కాబట్టి రెండవ మాసంలో అంటే ద్వితీయార్థంలో మనకి భాద్రపద మాసం తర్వాత అనుకూలంగా ఉంటుంది. చదువు యందు మరింత శ్రద్ధ ఈ మిథున రాశిలో ఉండేటువంటి పునర్వసు నక్షత్రం కానీ, ఆరుద్ర నక్షత్రం వారు కానీ, మృగశిర నక్షత్రం వారు కానీ స్త్రీ పురుషాదులు శ్రద్ధ చూపించాలి. లేనిపోయిన వ్యసనాలు, చెడు సావాసాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండి విద్యార్థులు చదువు యందే ఒక లక్ష్యం పెట్టుకోండి, ఒక ఏం పెట్టుకోండి, దాన్ని సాధించాలనేటువంటి దృఢమైన నిశ్చయంతో మీరు ఎదరికి వెళ్ళండి. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు వచ్చినప్పటికీ కూడా కాలయాపన చేస్తారు. ప్రమోషన్ ఇచ్చినా సరే వెళ్ళరా బాబు అంటే వెళ్లకుండా ఇదే ఆఫీసు తిష్టవేశం విఘ్నేశ్వరుల్లో వాడు ఆఫీసులో కూర్చుంటాడు. అధికారులు ఏమో తిడుతూ ఉంటారు, నాయన నీకు ప్రమోషన్ ఇచ్చాను రా బాబు వెళ్ళరా అంటే వీడికి ఇష్టం ఉండదు అన్నమాట. వెళ్లకుండా అదే ఆఫీసులో కూర్చొని నేను వెళ్ళండి, ఇక్కడ ఏదన్నా ఉంటే ఇవ్వండి, లేకపోతే నేను ఉద్యోగం చేయనండి అంటూ ఉంటాడు అన్నమాట. అలా అనకుండా ఎప్పుడైతే అవకాశం వచ్చినప్పుడే చనువిచ్చినప్పుడే సంఖ్యకేయాలన్నమాట. కాబట్టి ఎప్పుడైతే అధికారులు అవకాశం ఇచ్చారో అప్పుడు బదిలీ వెళ్ళటం వల్ల ప్రమోషన్ వచ్చింది. కాబట్టి దూర ప్రాంతాలు వెళ్ళడమే మీకు అనుకూలమైనటువంటి విధిగా చెప్పబడుతుంది. ప్రైవేటు సంస్థల వారికి కూడా బాగుంది. కానీ వేధింపులు, పై అధికారులు వేధింపులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పై అధికారులతో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, కానీ ఉద్యోగానికి ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. గత సంవత్సరం కన్నా వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. ఇది వరకు చేసినటువంటి రుణాలు ఏమన్నా ఉంటే నెమ్మదిగా తీర్చగలుగుతారు, కానీ అతి కష్టం మీద తీర్చగలిగే రుణభారం కూడా పెరిగిపోతూ ఉంటుంది. వ్యాపార క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి, పర్వాలేదు. అంతేకాకుండా జాయింట్ వ్యాపారులకు అంత అనుకూలంగా లేదు. క్రీడాకారులకి టీవీ, మీడియా, సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వ్యయ ప్రయాసాల ద్వారా అతి కష్టం మీద మంచి మంచి అవకాశాలని చేజిక్కించుకుంటారు. దానివల్ల పేరు ప్రఖ్యాతి వస్తాయి. కాంట్రాక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్లు, అలాగే ఇంజనీర్లు, ఇలా అన్ని రకాల ఉద్యోగస్తులకి కూడా మటుకు కొంచెం మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకుల పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా యుక్తి ప్రయుక్తులతోటి మీరు ఈ సంవత్సరం మెలిగే అవకాశం ఉంది. ఈ మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీలు ఈ సంవత్సరం శుభకార్యాలు, గృహ వాహన లాభాలు కూడా పొందే అవకాశం ఉంది. ఖర్చు కొంచెం అధికంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా అవకాశం ఉంది. ఒత్తిడులు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మీరు అనారోగ్యం కలిగినప్పుడు అశ్రద్ధ చేయకుండా తొందరగానే దాన్ని మీరు శస్త్రచికిత్స చేయించుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయం ఎక్కువ శ్రమ పడకుండానే మీరు అనారోగ్యాన్ని బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశిలో ఉండేటువంటి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్ నెలలో అనుకూలంగా ఉంది. వీళ్ళు ఎడమ చేతికి ఉంగరం వేలికి కానీ లేదా కుడి చేతి ఉంగరపు వేలికి కానీ చక్కగా వీళ్ళు పగడాన్ని ధరించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మటుకు ఈ సంవత్సరం కొంచెం అంత అనుకూలంగా లేదు. రామచంద్రస్వామి ఆరాధన, పుణ్యక్షేత్ర నదీ స్నానం, ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవాలి. అక్టోబర్ నెల వీళ్ళకి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబరు, ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. వీరు జాతి గోమేధిక ఉంగరాన్ని కనుక ధరించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికాన్ని మధ్యవేలికి, ఉంగరం వేలికి ధరించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలం. శనివారం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధ, గురువారాలు కూడా వీళ్ళకి అనుకూలమైన రోజులు. 2, 4, 5, 6 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు వీళ్ళకి.
ఆదివారం బుధవారం కూడా అదృష్టవారంగా చెప్పబడుతోంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెల అనుకూలంగా ఉంది. వీరు జాతి పుష్యరాగం ఉంగరాన్ని రాయిని చూపుడు వేలికి కనుక పెట్టుకున్నట్లయితే గురుస్థానం కాబట్టి ఆ యొక్క కనక పుష్యరాగాన్ని కనుక పెట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా గురువార నియమాలు, గురువు కొంచెం వీక్గా ఉండడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళు శనగల దానంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉండి గురు జపం కూడా చేయించుకోవాలి. అలాగే రాహు జపం, శని జపం, కేతు జపం కూడా చేసుకుంటే అన్ని విధాలుగా యోగ్యం. 2, 3, 7, 9 అదృష్ట సంఖ్యలుగా పునర్వసు నక్షత్రం వారికి చెప్పడం జరుగుతోంది. అలాగే సోమవారం, గురువారం, శనివారం కూడా అదృష్టవారాలుగా చెప్పబడుతోంది. అయితే ఈ మిథున రాశిలో ఉండే స్త్రీ పురుషాదులకి ఈ సంవత్సరం కేతు ప్రభావం కూడా చతుర్థ స్థానంలో కన్యారాశిలో కేతు ఉన్నాడు కాబట్టి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ కేతువుకి మనకి ఉలవలు దానంగా ఇవ్వడం, గణపతి గరికి సమర్పించడం, ఈ విధంగా రుద్రాభిషేకం చేయించుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, గోపూజ, పేదవాళ్ళకి ఏమైనా అన్నార్థులకి ఆహార పదార్థాలు అందివ్వడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వెరసి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. 14 రూపాయలు వస్తే పిసిరిగొట్టి వాళ్ళలాగా 2 రూపాయలే ఖర్చు పెట్టి 12 రూపాయలే కూడా దాచేసుకుంటారన్నమాట ఈ సంవత్సరం. అలాగే రాజ్యపూజ్యం 6, అవమానం 6. 6 తిట్టేస్తే 6 పొగుడుతారంటే సమానంగా ఉంది. గౌరవ అవమానాలు ఏవి పెద్దగా ఇబ్బంది ఏం లేదు, గౌరవంగానే ఉంది. ఈ సంవత్సరం చాలా కాలంగా ధనం ఖర్చు అయిపోతుంది కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళు ధనాన్ని బాగా పొదుపు చేయగలుగుతారు. అలాగే స్థిరాస్తులు ఏమన్నా ఉంటే అభివృద్ధి పరచగలుగుతారు. ధనం మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ ధనం మీద దృష్టి పెడతారు కాబట్టి ఈ సంవత్సరం ఆర్థికంగా వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. శని అష్టమ స్థానంలో కుంభరాశిలోను, రాహు నవమ స్థానంలో మీనరాశిలోను, కేతు తృతీయ స్థానంలో కన్యారాశిలోను సంచారం చేయడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంది. ధనం విషయంలో అయితే అన్ని రకాలుగా కూడా వీళ్ళకి తలపెట్టినదే చాలా బాగుంది. లేచిందే లేడికి పరుగు అన్నట్లుగానే వీళ్ళు తలుచుకున్నదే పట్టిందల్లా బంగారం అన్నట్లుగా పనులన్నీ చకచక ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. స్థిరాస్తి కూడా అభివృద్ధి పరచగలుగుతారు. ధనలాభం, కుటుంబ సౌఖ్యం, శుభకార్య నిర్వహణ, వివాహంగా అనేటువంటి వాళ్ళ వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. డాక్టర్లు, ప్లేడర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, మీడియా, టీవీ రంగం ఇందులో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. వివాహాది శుభకార్యాలన్నీ కూడా వీళ్ళ చాలా కలిసి శారీరకంగా ఆరోగ్యం కూడా కుదిరిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఏమన్నా ఉంటే వాటి నుండి కూడా వీళ్ళు బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యవసాయదారులు కదా పంటలు బాగా పండి చాలా సమృద్ధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొత్త పంట మట్టికి ఏది కూడా వేయకూడదు. అలా వేస్తే కనుక కొత్త ప్రయోగాలు వ్యవసాయం మీద మీరు చేశారనుకోండి ఈ సంవత్సరం పంట నష్టం వస్తుందన్నమాట. దానివల్ల ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. గతం నుంచి ఏ విధంగా అయితే మీరు పంట పండిస్తున్నారు అదే పంటను కనుక ఈ సంవత్సరం కూడా మీరు కొనసాగించినట్లయితే 2 పంటలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. కొత్త ప్రయోగాలు ఏమైనా ఈ కర్కాటక రాశి వారు భూముల మీద ఏమన్నా చేస్తే కనుక ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు వస్తాయి, ధనాదాయం బాగుంటుంది, స్థల మార్పులు ఉన్నాయి. నిరుద్యోగులకైతే ఆలస్యంగా అయినా సరే ఈ సంవత్సరం వాళ్ళకి మంచి స్థిరమైన ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు లాభసాటిగానే ఉంటుంది. అధికారులు ఒత్తిడి యొక్క తట్టుకోవాల్సి ఉంటుంది. ధన విషయంలో ఏ విధమైన భయం కూడా వీళ్ళకి లేదు. క్రీడాకారులకి, కళాకారులకి, నటీనటులకు కూడా ప్రోత్సాహకరంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంది. ఏ లోటు లేదు. వివాహం కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో కూడా వీళ్ళు ముందుకు వెళ్తారు. అలాగే ప్రతిభా పాఠవాలన్నీ కూడా మహిళలకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ఉండే ప్రమోషన్ అనుకూలం. అలాగే వీళ్ళ భార్యాభర్త అవగాహన కుదురుతుంది. చిన్న చిన్న సమస్యలు ఏమన్నా భార్యాభర్తల మధ్య గతంలో ఉన్నట్లయితే అవి తొలగిపోయి ఒకళ్ళకి ఒకరు అర్థం చేసుకుంటూ అగోలు ఇగోలు అవన్నీ కూడా తొలగించుకుని వీళ్ళు అన్యోన్యంగా ఈ సంవత్సరం ముందుకు వెళ్ళే అవకాశాలు భార్యాభర్తలకు కూడా ఈ రాశి వారికి ఉంది. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో ఉండేటువంటి వాళ్ళకి జూన్, సెప్టెంబర్,
అక్టోబర్, డిసెంబర్, జనవరి నెలలు చాలా బాగుంది. వీరు జాతి పుష్యరాగాన్ని కుడి చేతి చూపుడు వేలుగు పెట్టుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. చూపుడు వేలుగు ఎందుకు పెట్టాలి అనే సందేహం కలగాలి మనకి. ఎందుకంటే గురుడు వేలు అన్నమాట. ఎవడైనా మన మాట చెప్తే నువ్వు వెళ్ళు అది ఇది ఈ వేలుతో చూపిస్తాం కాబట్టి వాడు వెళ్ళడమాట. నీకు ఇష్టం లేని వ్యక్తి అని ఈ ఉంగరం పెట్టుకోవడం ఈ వేలుతో చెప్పడం బంగారమైనా ఈ వేలుకు ఉండాలన్నమాట. చూపుడు వేలు ఉన్నట్లయితే నీకు ఇష్టం లేనటువంటి వాడైనా నీ వేలో చూపించడం వల్ల ఆ ఆదేశంతో వాడికి ఆ గురుడు కాబట్టి శాసకుడు కాబట్టి వాడు వింటాడన్నమాట. అందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి గురు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ వేలు చక్కగా వాళ్ళ శాసిస్తుందన్నమాట. వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు వింటారు అవతల వాళ్ళు కూడా. కాబట్టి పునర్వసు నక్షత్రం వాళ్ళు 4 పాదాల వాళ్ళు పుష్యరాగమే. అయితే 1, 2, 3 పాదాల వాళ్ళ కనక పుష్యరాగం, 4వ పాదం వాళ్ళు మామూలు పుష్యరాగం కూడా పెట్టుకున్నట్లయితే అన్ని విధాలుగా ఉంటుంది. అది కూడా కల్తీవి కాకుండా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు నమ్మకమైన వ్యక్తుల ద్వారా ఇది రత్నమా కాదా పరీక్షించి దాన్ని పెట్టుకోవాలన్నమాట. అంతేకాకుండా 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం అలాగే శనివారం కూడా చాలా బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వారికి కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి మాసాలు అనుకూలంగా ఉంది. వీరు జాతి నీలం రాయి వెండితో చేయించి ఉంగరం వేలికి పెట్టుకోవడం కానీ మధ్యవేలికి పెట్టుకుంటే చాలా మంచి నీలం కాబట్టి మధ్యవేలికి ఈ ఉంగరం మధ్యవేలికి కనుక ఈ నీలాన్ని కనుక మయూరి నీలం కానీ ఇంద్రనీలం కానీ ఈ మధ్యవేలికి పెట్టుకుంటే అన్ని విధాలుగా వీళ్ళకి యోగ్యంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా అనుకూలంగానే ఉంది. వీరు జాతి ఆకుపచ్చ రాయిని మరకతం అంటారు. దీన్ని కుడి చేతి చిటికిన వేలు బుధుడి వేలు అన్నమాట. ఈ వేలి కనుక ఏ ఉంగరాన్ని మంచి రాయి ధరిస్తే మంచిది. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శుక్రవారం అదృష్టవారాలుగా మీకు చెప్పడం జరుగుతోంది. అయితే ఈ కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం ఏం శాంతులు చేసుకోవాలంటే కనుక శనికి నువ్వులు దానం ఇవ్వడం, 19,000 జపం. రాహు కూడా బాగోలేదు వీళ్ళకి. కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన, మినువులు దానంగా ఇవ్వడం, అలాగే కనకదుర్గాదేవి ఆలయం, అలాగే లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనము, పిండి దీపము, అఖండ దీపము, శని స్తోత్రాలు చదవడం వల్ల అన్ని విధాలుగా వీళ్ళకి సంవత్సరం అనుకూలంగానే. గత సంవత్సరం కన్నా అష్టమ శని లాస్ట్లో ఉంది కాబట్టి సంవత్సరాంతం వరకు ఉన్నాడు శని. ఉన్నప్పటికీ కూడా ఆఖరిలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు. కాబట్టి కర్కాటక రాశి వారి గత 2-3 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందనే ప్రయత్నం మనం చూద్దాం ఒకసారి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వెరసి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉందని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అండి ఆదాయం 2 ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఖర్చు అప్పు చేసైనా సరే గృహం కట్టుకోవడం లేదా వివాహం చేయడం అటువంటి ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అయితే రాజ్యపూజ్యం అవమానం కూడా సమానంగానే ఉండడం వల్ల గౌరవానికి ఏ భంగం కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం ఏం కలగటం లేదు. అన్ని విధాలుగా అనుకూలం. శని వీళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రాహు 8వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు 2వ స్థానంలో సంచారం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు, మానసికమైన చిన్న చిన్న ఇబ్బందులే ఉండే అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే కొంచెం అనుకూలంగానే సింహరాశి వారికి ఉంది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సంవత్సర ప్రారంభం నుండి కూడా అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. అయితే నూతనమైన వ్యక్తులతో స్నేహాలాభాలు ఉంటాయి, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, సాధించుకుంటారు ఈ సంవత్సరం. వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో కూడా మీకు చాలా అనుకూలంగానే ఉంటుంది. అయితే స్థల మార్పులకి, స్థాన మార్పులకి, ఉద్యోగ మార్పులకి కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంది. పొదుపు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా సరే సింహరాశి వారికి ఉంది. ఈ సింహరాశి వారికి ఎలా ఉంటారంటే డబ్బులు ఉన్నాయని కూడా బాగా జేబులో సింహంలా ఉంటారన్నమాట.
డబ్బులు కానీ అయిపోయారు కూడా దుప్పటే కప్పుడు పిల్లిలా పడుకుంటారు అన్నమాట వీళ్ళు. కాబట్టి ధనం ఉంటే సింహంలా ఉంటారు, ధనం లేకపోతే పిల్లిలా వీళ్ళు మసలేటువంటి అవకాశం సింహరాశి వారు ఉంటారన్నమాట. కాబట్టి అలా ఉండకుండా ధైర్యంగా ధీరత్వంగానే విక్రమరాశి కాబట్టి సూర్యుడికి సంబంధించిన విక్రమాధిపతి కాబట్టి ధైర్యంగానే ఉండాలి. వీళ్ళ మాట్లాడే స్వభావం బాగుంటుంది, టాకింగ్ బాగుంటుంది. వీళ్ళ మాటలతోనే వీళ్ళు మెస్పరైజింగ్ చేస్తారన్నమాట అందరినీ కూడా. అటువంటి టాకింగ్ శక్తి, టాకింగ్ పవర్, పనిలో వాళ్ళ నైపుణ్యం కానీ ఆ విధంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్థిరాస్తి అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు చేస్తారు. గృహయోగం బాగుంది ఈ సంవత్సరం. అనారోగ్య సమస్యలు స్వల్పంగా, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కొంచెం జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. వ్యసనాలు, స్మోకింగ్, డ్రింకింగ్ ఇటువంటి వ్యసనాలు ఏమన్నా ఉంటే వాటికి దూరంగా ఉండడం ఎంతైనా మంచిది అని సింహరాశి వారికి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు శ్రమతో కూడుకున్న లక్ష్యాన్ని ఈ సంవత్సరం సాధించే అవకాశాలు ఉన్నాయి. చదువు యందు మరింత శ్రద్ధ చూపించాలి. వేరే కోర్సులు ఏమన్నా ఉంటే వాటికి కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఉద్యోగస్తులు కోరుకున్నటువంటి ప్రదేశాలకే, మీకు ఇష్టమైన ప్రదేశాలకే మీరు చక్కగా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సహోద్యోగులతో కూడా బాగుంటుంది. వ్యవసాయదారులకి అయితే పంట బాగా లభించే అవకాశం ఉంది. బాగుంది. పండ్ల తోటలు, అలాగే చెరకు ప్రోత్సాహకరంగా ఉండే లాభసాటి పంటలుగా చెప్పబడుతోంది. అలాగే రుణభారం కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి. రుణాలు కూడా తీర్చే అప్పు చేస్తారు, కానీ రుణాల మట్టుకు గతంలో ఏమైనా రుణాలు తీర్చేస్తారు. 10 అప్పులు ఉన్నాయనుకోండి, పెద్ద అప్పు ఒకటే చేసేసి ఈ 9 మందిని కూడా సర్దేస్తారన్నమాట. ఎక్కువ అప్పులు వాళ్ళని రుణదాతలు ఎక్కువ అట్టే పెట్టుకోరన్నమాట. అప్పు చేసైనా సరే రుణ బాధలు తగ్గించుకుంటారన్నమాట. వ్యాపారస్తులకి అన్ని విధాలుగా కూడా అనుకూలంగా లాభసాటిగా ఉంది. నూతనమైన ఏజెన్సీలు ఏమన్నా తీసుకున్నట్లయితే కలిసి వచ్చే అవకాశం ఈ సంవత్సరం బాగుంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ విషయాల్లో కూడా మీకు అనుకూలం. క్రీడాకారులకి, సినీ నాయకులకి, హీరోలకి, హీరోయిన్లకి, నటీనటులకి, మీడియా రంగం వాళ్ళకి చాలా బాగుంది. పెట్టుబడులు రెట్టింపు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. కానీ ఆచితూచి వ్యవహరించాలి. మీరు అందరికీ సహాయం చేస్తారు, కానీ మీ దగ్గరికి వచ్చి ఎవరో కూడా సలహా కానీ సహాయం కానీ చెయ్యరన్నమాట. కాబట్టి మీరుగానే మీ తెలివితేటలతో ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంది. కాంట్రాక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్, లీడర్లకి, లాయర్లకి, ఇంజనీరింగ్లకి వాళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంది. లా సెట్, ఐసెట్, ఈ సెట్లన్నీ కూడా చాలా విద్యార్థులకి అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం వల్ల, ప్రజల్లో మళ్ళీ సేవ చేయడం వల్ల ప్రజల్లో మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి మంచి పదవులు పొందే అవకాశం, మంచి పార్టీలోకి మీరు వెళ్ళే అవకాశాలు కూడా ఈ సంవత్సరం రాజకీయ రంగంలో సింహరాశి వాడికి ఈ సంవత్సరం మంచి పదవులే వస్తాయి. పై అధిష్టానం కూడా మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది. ఈ సింహరాశిలో ఉండేటువంటి స్త్రీలు, ఉద్యోగస్తులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. వివాహం కానిటువంటి వాళ్ళ వివాహం జరుగుతుంది. గృహ జీవిత ఆనందాన్ని కూడా ఈ సంవత్సరం అనుభవిస్తారు. వస్తు అలంకారాలు కూడా సమృద్ధిగా వీళ్ళు పొందగలుగుతారు. ఈ సింహరాశిలో ఉండే మఖా నక్షత్రం వారికి జూన్, జూలై, నవంబర్, మార్చి నెలలు అన్ని విధాలుగా బాగుంటుంది. వైడ్యూర్యం రాయిని అంటే పిల్లికన్ను రాయి అంటారు. ఎడమ చేతి చిటికిని వేలు కనుక మీరు ధరింపజేసినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. మంగళవార నియమాలు, శనివార నియమాలు, నవగ్రహ శాంతి చేసుకోండి. 3, 4, 5 సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. ఆదివారము, బుధవారము, గురువారం కూడా మీకు అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. అంతేకాదు పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి ఈ సంవత్సరం ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, మార్చి నెలలు అనుకూలంగా ఉంది. వీరు జాతి కనుక వజ్రాన్ని కనుక కుడి చేతి చూపుడు వేలికి కనుక డైమండ్ కనుక ధరించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. వివాహం జరుగుతుంది. స్త్రీలతో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే తొలగి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం ఏమైనా ఆలస్యం అయితే ఉంటే కనుక ఈ వజ్రాన్ని ధరించినట్లయితే వివాహ యోగ్యత కలుగుతుంది. శుక్రబలం కూడా పెరిగే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్యలు వీళ్ళకి అదృష్ట వారాలు బుధవారం, శుక్రవారం, ఆదివారం, శనివారం అనుకూల వారాలు. బొబ్బర్లు దానం శుక్రవారం చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలో బాగుంటుంది. వీరు జాతి కెంపుని కుడి చేతి ఉంగరపు వేలి కనుక మీరు ధరించినట్లయితే, 2వ వేలి కెంపుని ధరించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదివారం నాడు గోధుమలు దానంగా ఇవ్వండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు అదృష్ట వారాలుగా
బుధ శుక్ర శని ఆదివారాలు చెప్పబడుతోంది. 5, 9 సంఖ్యలు మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. రాహుకేతువుల యొక్క పరిహారం చేసుకోవడం, మినువులు ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు అనుకూలం. ఖడ్గమాల స్తోత్రం, అలాగే సుందరాకాండ పారాయణ, సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, కనకదుర్గాదేవి యొక్క ఆలయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు వెరసి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వీళ్ళకి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. గౌరవం కూడా బాగానే ఉంది. కానీ వీళ్ళకి షష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. అలా కన్యారాశికి సప్తమ స్థానంలో రాహు సంచారం జరగడం వల్ల జన్మంలోనే కన్యారాశిలోనే హస్తా నక్షత్రంలోనే ఈ కేతువు కూడా అక్కడ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము, కోప స్వభావము, క్రోధినామ సంవత్సరం కంటే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం క్రోధం ఎక్కువగా ఉంటుందన్నమాట. కోపము, అహంకారము, ఇగోలు, అలాగే పట్టుదల, అహంకారంగా గర్వంగా కొంచెం ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. అవి తగ్గించుకుంటే స్త్రీ పురుషాదులు కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభం అయితే వీళ్ళకి అనుకూలంగానే ఉంది. స్థిరాస్తుల విషయంలో అయితే అభివృద్ధి ఉంటుంది. గృహ వాహన లాభాలు ఉన్నాయి. ఉద్యోగ నిమిత్తమై విదేశాలు వెళ్ళే అవకాశాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు పెండింగ్లో పడే అవకాశాలు ఉన్నాయి. అయితే తలచిన పనులు నెమ్మదిగా అయినా సరే నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధమైన బాధలు, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు, అలాగే శారీరకంగా కాళ్ళకి, శిరస్సుకి, నడానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, దీర్ఘరోగాలతో బాధపడేటువంటి వాళ్ళకి శస్త్రచికిత్స ద్వారా వ్యాధి తగ్గించుకోవడం మంచిది. విద్యార్థి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశాలు, లాసెట్, ఐసెట్, ఈ సెట్లు చదివేటటువంటి పిల్లలందరూ విద్యార్థులందరికీ కూడా ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తుల గౌరవ మర్యాదలు ఏ విధమైన లోటు లేదు. మీరు ఇష్టమైన ప్రదేశాలకే ప్రమోషన్లు కూడా ఉంది. అలాగే ఉద్యోగస్తులకైతే గౌరవ మర్యాదల లోటు కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే స్వభావం సరిగ్గా ఉండాలి కన్యారాశి వారికి, లేకపోతే ఇబ్బంది. వ్యవసాయదారులకు పంటలు అయితే వ్యవసాయదారులకు మట్టికి కన్యారాశిలో ఉండేటువంటి చాలా బాగుందన్నమాట. 2 పంటలో కూడా వీళ్ళకి బాగానే ఉంటుంది. కానీ వ్యవసాయం పట్ల కూడా నిర్లక్ష్య భావం చూపించకూడదు. అలా చూపిస్తే పంట నష్టం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీరు పండించే పంట ఎప్పుడు నీళ్ళు పెట్టాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి, ఎలా ఉందనే కొంచెం 4-5 సార్లు పరిశోధన చూసుకుని ఉంటేనే వ్యవసాయం బాగుంటుంది. వ్యవసాయం పట్ల నిర్లక్ష్య భావం కనుక కన్యారాశి వారు చూపించినట్లయితే కొంచెం ఇబ్బందికరంగా పంట నష్టం వచ్చే అవకాశం కానీ, దిగుబడి తగ్గే అవకాశం కానీ ఉంది. కళాకారులకు టీవీ, సినిమా, సినీ నటులు, కార్యకర్తలు, దర్శకులు, హీరోయిన్లు, ప్రింట్ మీడియా, వార్తా మీడియా, మొత్తం అన్ని మీడియాలకి వాళ్ళ కళాకారులందరికీ కూడా ఈ సంవత్సరం అవార్డులు లభ్యం పొందే సన్మానాలు, సత్కారాలు ఉంటాయి. కాంట్రాక్టుల పోలీస్ డిపార్ట్మెంట్, ప్లేడర్లకి, లాయర్లకి, ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకు కూడా విశేషమైన ధనాదాయం బాగుంది ఈ సంవత్సరం. రాజకీయ నాయకులకి పెద్ద పదవులు వచ్చే అవకాశం, ప్రజల్లో గుర్తింపు, మీరు ఉన్న పార్టీని వదిలి కొత్త పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల మళ్ళీ మీకు మేలు జరిగి సన్మానాలు, సత్కారాలు, మంచి పదవులు కూడా మీకు అధిష్టానం మీకు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కన్యారాశిలో ఉండేటువంటి స్త్రీలు కనుక అన్ని విధాలుగా కొంచెం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కలిసి వచ్చే అవకాశాలు, కోరుకునే వ్యక్తులతో వివాహం జరుగుతుంది. విహారయాత్రలు, విదేశీయానాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు, కోపతాపాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు అయితే అంత అనుకూలంగా లేదు. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలు అన్ని విధాలుగా బాగుంది. వీరు జాతి కెంపు ఉంగరాన్ని కుడి చేతి ఉంగరపు వేలికి కనుక ధరించినట్లయితే బాగుంటుంది. ఆదివారం రోజుని గోధుమలు కేజింపావు దానంగా ఇవ్వడం వల్ల బాగుంటుంది. 2, 4, 8 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అదృష్ట వారాలు. హస్తా నక్షత్రం వారికి ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్, జనవరి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీరి జాతి
కుడి చేతికి చూపుడు వేలికి వెండితో ఉంగరాన్ని ధరించండి. గ్రహశాంతి సోమవారం రోజున కేజింపావు ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ దానంగా ఇవ్వండి. బియ్యం దానంగా ఇస్తే అన్ని విధాలుగా మీకు మంచిది. 1, 3, 5, 7 అదృష్ట సంఖ్యలు ఈ రాశి వారికి. అంతేకాదు గురువారం, శనివారం, ఆదివారం కూడా అనుకూలం. చిత్తా నక్షత్రం వారికి ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, జనవరి, ఫిబ్రవరి మాసాలు అనుకూలం. వీరి జాతి పగడాన్ని ఎడమ చేత ఉంగరపు వేలికి కనుక వీళ్ళు ధరించినట్లయితే వెండితో కానీ బంగారంతో కానీ అన్ని విధాలుగా అనుకూలం. మంగళవారం నాడు కందులు దానంగా ఇవ్వండి. అలాగే ఆంజనేయ స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అలాగే గణపతిని కూడా ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం బాండు. సూర్య నమస్కారాలు చేయండి. అమ్మవారి దేవాలయం కూడా శుక్రవారం నాడు సందర్శించండి. అన్ని విధాలుగా కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు వెరసి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. ₹2 ఇస్తే ₹6 అప్పు చేసేరే సరే వీళ్ళు ఈ సంవత్సరం బాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఒకళ్ళు మెచ్చుకుంటే 5గురు తిట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందులో అంతరార్థం ఏమిటంటే ఆదాయం 2 వచ్చినప్పటికీ కూడా అప్పు చేశారు. ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఏదైనా నూతనమైన వస్త్రాలు ఏమైనా కొనుక్కోవడం, కొంచెం ధనాన్ని ఏదో ఒక మూల వెచ్చించే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంక ఈ రాజ్యపూజ్య వ్యయాల్లోకి వచ్చిన తర్వాత బంధుఘోష, అలాగే స్నేహితులు కానీ దగ్గర బంధువుల యొక్క నరఘోష ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందువల్ల ఈ యొక్క శని వీరికి పంచమ స్థాన సంచారం, రాహు ఏమో షష్టమ స్థానంలో ఉండడం వల్లే, అలాగే ద్వాదశ స్థానంలో కేతు ఉన్నాడు, వ్యయంలో ఉన్నాడు. వచ్చిన డబ్బులు ఎందుకు ఖర్చు అయిపోతాయంటే వ్యయంలో రాహుకేతువులు ఉండకూడదు. కేతు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ తులారాశి వారికి నూతన సంవత్సరం ధనము ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆదాయానికి మించిన ఖర్చులు కనిపించును. తలపెట్టినటువంటి కార్యాలు స్వల్పంగా ఆటంకాలతో పూర్తవును. ముందు ఆటంకం వస్తుంది, భయపడకూడదు. అయ్యో ఈ సంవత్సరం పనులు అవ్వేమో అని చెప్పి పనులు చేయడం మానేయకూడదు అన్నమాట. అయినా సరే మళ్ళీ సాహసంగా ఎందుకు జరగదు ఈ పని అనే ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే, దైవబలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళగలిగితే ఈ తులారాశి వారికి అనుకూలం. అయితే తులారాశి అంటే మనకి తక్కిడి కదండి. కాబట్టి వ్యాపారస్తులకి అయితే చాలా బాగుంది ఈ సంవత్సరం. అన్ని రకాల వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. నమ్మిన వారి వల్ల మట్టికి, ఉద్యోగస్తులకి మట్టికి నమ్మిన వారి వల్ల తగాదాలు, జాయింట్ వ్యాపారులకు అయితే తగాదాలు, మోసపోయే అవకాశాలు. జాయింట్ వ్యాపారాలు ఈ సంవత్సరం ప్రారంభించకూడదు. చోర భయాలు ఉన్నాయి. తులారాశిలో ఉండేటువంటి వాళ్ళు బ్యాగులు అక్కడ పడితే వదిలేయడం, డాక్యుమెంట్స్, విలువైన వస్తువులు, వస్త్రాలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వదిలేశారనుకోండి, మీ సెల్ ఫోన్లు కానీ, ఈ డాక్యుమెంట్స్ కానీ, విలువైన వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, విలువైన పత్రాలు కానీ కూడా దొంగిలించబడే అవకాశాలు ఉన్న ప్రయాణాల్లో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఎంత మంచిగా వ్యవహరించినప్పటికీ కూడా వీళ్ళకి పేచీలు, వివాదాలు, విరోధాలు ఉంటాయి. వివాహ ఆటంకాలు కూడా. నా పెళ్ళి అయిపోతుంది అనుకుంటారు వీళ్ళ సంబంధం కుదిరింది అనగానే, కానీ ఆ పెళ్ళి ఏదో కారణం వల్ల పెళ్ళి దగ్గరగా వచ్చి ఆగిపోయే అవకాశం ఉంది. అయ్యో నా పెళ్ళి అయిపోతుందని శుభలేఖలు పంచిపెట్టేసినప్పటికీ కూడా ఆ పెళ్ళి ఏదో కారణంగా ఎవడో పుల్లట్టడం వల్ల ఆ పెళ్ళి ఆగిపోయి చాలా బాధపడే అవకాశాలు, లేదా పెళ్ళి వాయిదా పడే అవకాశాలు కూడా కొద్ది వివాహ విషయంలో కూడా వీళ్ళు కొంచెం తులారాశి వారి సంవత్సరం ఆచితూచి వ్యవహరించవలసిన అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా అధికారులు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, సంయమనంగా ఉండాలి, గౌరవంగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నాయి. పిత్రార్జిత ఆస్తులు అమ్మాలనే ప్రయత్నం కూడా చేస్తారు, లేదా మార్పులకి చేర్పులకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆస్తులు ఏమైనా ఉంటే దాన్ని బాగా అభివృద్ధి చేయండి తప్ప అమ్మకాన్ని బట్టి పెట్టకండి. అలా కనుక ఏమైనా అమ్మినట్లయితే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అమ్మి ఏదైనా మార్పు చేయాలన్నా వెంటనే మీరు అమ్మేసి వెంటనే మళ్ళీ ఏదో కొనుక్కునేలాగైనా ఉండాలి తప్ప ఏదైనా స్థిరాస్తులు ఉంటే అమ్మేసా డబ్బులు బ్యాంకులో వేసుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం, అలాంటి పనులు తులారాశి వారు ఈ సంవత్సరం చేయకూడదు. వ్యాపారంలో కూడా భారీ పెట్టుబడులకి ఈ సంవత్సరం వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా వైషమ్యాలు ఉన్నాయి బంధుమిత్రులతో, అది కూడా ఇతర వ్యవహారాలు కలగజేసుకోకుండా ఉంటే చాలా ఎక్కువ మౌనంగా ఉండాలి. మీకు ఎంతవరకు అవసరమో
అంతవరకే మాట్లాడటం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే కనుక ఈ సంవత్సరం కీర్తి ప్రతిష్టలు మీకు చాలా బాగుండే అవకాశాలు, అలాగే అపనిందలు, స్వల్పంగా మనశ్శాంతి లేకపోవడం, శారీరకంగా స్వల్పంగా అనారోగ్య ప్రాబ్లంలు, ఇబ్బందులు, పనిముట్లు వల్ల దెబ్బలు తగలటం, ఎముకలు విరిగే అవకాశాలు ఉన్నాయి. నడిచేటప్పుడు కానీ, ఎత్తైన ప్రదేశం కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ అతి వేగాలతో వెళ్ళకూడదన్నమాట. అలా వెళ్ళినట్లయితే ఎముకలు విరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు. అలాగే ఎత్తైన ప్రదేశాలు సాహసంగా నాకేం పర్వాలేదని సాహసంగా నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే పనిముట్లు ఏమన్నా గుణపాలు ఇవన్నీ ఉంటాయి కదా, పనిముట్లు ఐరన్ రాడ్లు అటువంటి విషయాల్లో వాటి విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది. విద్యార్థులకి చదువు యందు ఆసక్తి తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆసక్తిని పెంచుకుని శ్రద్ధగా పట్టుదలతో చదివినట్లయితే వీళ్ళు విద్య యందు మంచి ఉత్తీర్ణత పొందుతారు. లేదా జ్ఞాపక శక్తి కూడా తక్కువగా ఉంది వీళ్ళకి, దానివల్ల విద్య యందు కొంచెం ఇబ్బందిగా ఉండడం, మార్కులు తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులైతే బాధ్యతతోటి వ్యవహరించినట్లయితే ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది. బదిలీలు ఉన్నాయి, అలాగే తరచుగా మార్పులకి అవకాశం ఉంది. వ్యవసాయదారులు 2 పంటలో కూడా దిగుబడి మట్టికి కొంచెం తగ్గే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. పెట్టుబడులు ఎక్కువగా పెడతారు, రుణాలు కూడా మంజూరయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు జాయింట్ వ్యాపారస్తులతో భేదాభిప్రాయాలతో ఒక్కొక్క సమయంలో విడిపోయే అవకాశం కూడా వీరికి ఉంది అనే చెప్పడం జరుగుతుంది. సొంతంగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పడం జరుగుతుంది. క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ సినీ యాక్టర్లకి, హీరో డైరెక్టర్లు, ప్రింట్ మీడియా, వార్తా మీడియా ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుందని చెప్పాలి. గుర్తింపు ఉంటుంది, కానీ కష్టపడతారు. అతి కష్టం మీద మీరు కొత్త అవకాశాలు చేజిక్కించుకుంటారు. దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లకి ఊహించినటువంటి మార్పులు ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకైతే ప్రజాదరణ స్వల్పంగా తగ్గే అవకాశం, గతంలో చేసిన మీరు పనుల వల్ల ప్రజలకు ఇష్టం లేకపోవడం కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఉన్న పార్టీని మారి ధర్మంగా మీరు ప్రజాసేవ చేసినట్లయితే ఈ సంవత్సరం ప్రజలు మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంది. లేకపోతే ప్రజలే కాదు, అధిష్టానం కూడా గుర్తించకుండా మీకు సీటు ఇచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి తులారాశిలో ఉండేటువంటి వాళ్ళ కొంచెం రాజకీయ పరంగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే ఉంది. వివాహ విషయంలో మట్టికి కొంచెం ప్రయత్నపూర్వకంగా ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పడం జరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్తగానే ఉండాలి, లేకపోతే ఇబ్బంది ఉంది. అలాగే ఉద్యోగస్తులకి అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వేధింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య కూడా కొత్తగా పెళ్ళి అయినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ సంవత్సరం దంపతుల మధ్య మనస్పర్ధలు ఉంటాయి. ఒకరికొకరు అర్థం చేసుకొని ఇద్దరు కూడా ప్రవర్తించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా, అనారోగ్యం వచ్చిందంటే నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు దాని యందు శ్రద్ధ చూపించుకున్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలలో అనుకూలంగా ఉంది. ఈ చిత్తా నక్షత్రం వాళ్ళ జాతి పగడాన్ని వీళ్ళు ధరించినట్లయితే ఉంగరం వేలికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కందులు కనుక కేజీంపావు కందులు తప్పనిసరిగా వీళ్ళు దానం చేయాలి, లేకపోతే ఆవుకైనా సరే నానబెట్టి ఈ కందులు ఇవ్వడం మంచిది అన్నమాట. 2, 3, 4, 6 సంఖ్యలు అనుకూలం. మంగళవారం, బుధవారం, శనివారం అదృష్టవారాలుగా వీరికి చెప్పడం జరుగుతుంది. ఇందులో స్వాతి నక్షత్రం వారికి ఈ సంవత్సరం మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరి జాతి గోమేధికాన్ని ఎడమ చేతి మధ్య వేలికి, ఉంగరం వేలికి బంగారంతో ధరించినట్లయితే చాలా అనుకూలం. శనివారం రోజు నల్లటి నువ్వులు కనుక కేజీంపావు దానంగా ఇవ్వడం కానీ, లేదా ఆవుకి గ్రాసంగా ఇవ్వడం కానీ చేయాలి. దానివల్ల అనుకూలం, అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. 3, 4, 8, 6 అదృష్ట సంఖ్యల వీరికి ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం కూడా వీరికి అదృష్టవారాలు. ఈ తులారాశిలో ఉండేటువంటి చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో స్వాతి నక్షత్రం వారికి చాలా అనుకూలం. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఎందుకంటే స్వాతి నక్షత్రంలోనే మన ఎంతోమంది కళాకారులు, ఎన్టీ రామారావు గారు కానీ, తారక రామారావు గారు కానీ, ఇంకా ఎంతోమంది స్వాతి నక్షత్రంలోనే వాళ్ళు జన్మించారు. కాబట్టి ఇప్పుడున్న కాలమానాన్ని బట్టి ఈ క్రోధినామ సంవత్సరం కూడా స్వాతి నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళ కళాకారులకు బాగుంటుంది. సినిమా ఫీల్డ్ కానీ, ప్రింట్ మీడియా కానీ, వార్తా మీడియా కానీ, ఈ టీవీ రంగంలో కానీ, వీళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో కానీ వీళ్ళకి చాలా బాగుంటుంది. కానీ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి
వెళ్ళగలిగితే ఈ సంవత్సరం ఓర్పుగా జాగ్రత్తగా ఉండగలిగితే అన్ని విధాలుగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా జాతి గోమేధికాన్ని ధరించుకోవాలి. విశాఖ నక్షత్రం వారు 1, 2, 3 పాదాల వారు మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెల చాలా బాగుంది. వీళ్ళ కనక పుష్యరాగాన్ని చూపుడు వేలికి కుడిచేరు చూపుడు వేలికి బంగారంతో ధరిస్తే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే విశాఖ నక్షత్రం వారికి గురువారం రోజున వీళ్ళు శనగలు నానబెట్టి గోవుకు తినిపించడం కానీ, బ్రాహ్మణులకి కేజీంపావు శనగలు పసుపు రంగు వస్త్రంతో వీళ్ళకి దానంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా ఈ విశాఖ నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది. వీరికి 3, 4, 6, 7 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం కూడా వీళ్ళకి అదృష్టవారాలుగా చెప్పడం జరుగుతోంది. అయితే ఈ తులారాశి వారికి మొత్తం మీదుగా ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ఏమిటంటే, ఈ రాశి వారికి గురుకేతువులకి జపదానాలు చేయించుకోవడం, మృత్యుంజయ జపం, కృష్ణాలయం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ రోజు సాయంకాలం చదవగలిగితే మీకు ఉన్నంతలోనే కొంత గోవులకి గ్రాసం పెట్టడం, పేదవాళ్ళకి ఏమైనా ఆహారం భోజన సమయంలో అన్నం వస్తే భోజనం పెట్టడం, మంచిగా మాట సహాయం చేయటం, ఇలాంటి పనులే ఉన్నది. మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణమూర్తిని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము, స్మరణ కూడా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మేలు చేసే అవకాశం ఉంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వీరికి అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 6. ఆదాయం 8 వస్తే 14 వ్యయం ఉందన్నమాట. రాజ్యపూజ్యం 4 అయితే అవమానం 5 ఉంది. అయితే వీళ్ళకి శని చతుర్థ స్థానంలో కుంభరాశిలో సంచారం, రాహు పంచమ స్థానంలో మీనరాశిలో సంచారం, కేతువు ఏకాదశి స్థానంలో కన్యారాశిలో హస్త నక్షత్రంలో సంచారం వల్ల యోగ విషయంలో ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. ఉద్యోగస్తులకి అయితే కనుక చాలా అనుకూలం. సాంఘికంగా ధన గౌరవాదులు పొందే అవకాశం, గృహయోగం, ఉద్యోగంలో ప్రమోషన్లు, వివాహాలు, శుభకార్యాలు కలిసి రావడం. వ్యాపారస్తులు కూడా క్రయ విక్రయాల వల్ల వీళ్ళ లాభాలు ఎక్కువగా రాణించే అవకాశం ఉంది. రుణాలు ఏమైనా చేసుంటే తొలగే అవకాశాలు ఉన్నాయి. బాకీలు వసూలు అవుతాయి. తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. నూతనమైన వాహనాలు, చాలామంది బంధుమిత్రుల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, బాంధవ్యాలు ఏర్పడతాయి. మధ్య మధ్య ఊహించినటువంటి స్వల్పంగా చిక్కులు కూడా ఉన్నాయి. అనారోగ్య సమస్య, మధ్య మధ్యలో తెలియని నిరుత్సాహం వెంటాడే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు బలాన్ని ఇంకా పెంచుకోవాలి. జ్ఞాపక శక్తి కూడా కొంచెం పెంపొందించుకునేటువంటి అవకాశం ప్రయత్నాలు చేయాలి. వ్యవసాయదారులకైతే పంట బాగా పండి లభించే అవకాశం. అలాగే ఎరుపు రంగు పంటలు అనుకూలంగా ఉంటుంది. అలాగే క్రిమి కీటకాల నివారణకే కొన్ని క్రిమి సంహారక మందులు కూడా సమయానికే మీరు వాడాలి. వ్యవసాయం పట్ల నిర్లక్ష్య భావం వృశ్చిక రాశి వారికి పని చేయదు. లేకపోతే పెట్టిన పెట్టుబడులు పోవడం కానీ, వచ్చే వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కానీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు లాభసాటిగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ వ్యాపారం ఎందుకు కూడా నిర్లక్ష్య భావం లేకుండా ఈ సంవత్సరం వీళ్ళు ఉండాలి. కళాకారులకి, క్రీడాకారులకి, సినీ నటులకి, గాయకులకి, టీవీ, ప్రింట్ మీడియా, వార్తా మీడియా వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గుర్తింపు ఉంటుంది. సన్మానాలు, సత్కారాలు కూడా పొందే అవకాశం ఉంది. జ్ఞాపికలు అందుకుంటారు, సన్మానాలు జరుగుతాయి. కాంట్రాక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్, ప్లేడర్లకి, లాయర్లకి, ఇంజనీర్లకి కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆలస్యంగా అయినా సరే వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చాలా అనుకూలంగానే ఉంది. రాజకీయ నాయకులు పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో వ్యతిరేకత కనిపించే అవకాశం ఉంది. ధనాదాయం బాగున్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకుండా ఉండే అవకాశాలు, అంటే ఇష్టమైన పదవి లేకపోవడం కానీ, సరిగ్గా మిమ్మల్ని అధిష్టానం గుర్తించకపోవడం వల్ల మీకు మానసికంగా అశాంతికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి మహిళలకి, స్త్రీలకి వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా ఈ సంవత్సరం వివాహ యోగ్యత అయితే జరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి స్థల మార్పులు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కొంతమందికి
భేదాభిప్రాయాలు కలుగుతాయి. ఒక్కొక్క పర్యాయంలో కొంతమంది విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం దంపతులు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే, ఓర్పుగా ఉన్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ధన వ్యయం కూడా కొంచెం జరిగే అవకాశాలు. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలో అనుకూలంగా ఉంది. కనకపుష్య రాగాన్ని కుడి చేతి చూపుడు వేలుగా ధరించడం వల్ల, గురువారం రోజున వీళ్ళు శనగలు దానంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా వీరికి అనుకూలం. 3, 4, 6, 7 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, సోమ, మంగళవారాలు అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. ఈ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం వారికి జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి నెలలు చాలా బాగుంటుంది. వీరి జాతి మయూరి నీలాన్ని ఉంగరం వేలికి కానీ మధ్యవేలికి ధరిస్తే చాలా మంచిదన్నమాట. మధ్యవేలికి కనుక మయూరి నీలం అని ఉంటుంది. ఆ ఉంగరం మంచి రాయిని ధరించడం వల్ల, శనివారం నువ్వులు దానం చేయడం వల్ల, శని స్తోత్రం చేసుకోవడం వల్ల అనుకూలం. 1, 2, 4, 8 అదృష్ట సంఖ్యలు. ఆదివారం, బుధవారం, శనివారం వీరికి అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలు చాలా అనుకూలంగా ఉంది. వీరు కుడి చేతి చిటికిన వేలికి పచ్చ ఉంగరాన్ని కనుక మరకతం అంటారు, దాన్ని ధరించినట్లయితే అన్ని విధాలుగా బుధవారం రోజుని కేజీంపావు పెసలు దానంగా కానీ, ఆవుకి నానబెట్టి గ్రాసంగా కానీ అందివ్వడం వల్ల అనుకూలంగా ఉంటుంది. 2, 3, 4, 5 అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. ఆది, బుధ, శుక్రవారాలు అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. మొత్తంగా ఈ వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉందంటే, ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే ఉంది. అయితే శని రాహువులకి జపదానాలు చేయించుకోవడం వల్ల, అలాగే దుర్గాదేవిని, వెంకటేశ్వర స్వామి వారిని, పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం వల్ల, ఆంజనేయ స్వామి ఆలయ ప్రదక్షిణాల వల్ల కొంచెం మీకు మేలు జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ఆచరించి ఈ సంవత్సరం శుభ ఫలితాలు పొందండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి. ఈ క్రోధినామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ధనుర్రాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వెరసి ధనుర్రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు వస్తే 5 రూపాయలే ఖర్చు పెట్టేసేసి 6 రూపాయలే కూడా దాచేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఎక్కువగా గౌరవం ఉంది కాబట్టి కీర్తి ప్రతిష్టలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే శని వీళ్ళకి తృతీయ స్థానంలో కుంభరాశిలో సంచారం, రాహు చతుర్థ స్థానంలో మీనరాశిలో సంచారం, కేతు వీళ్ళకి దశమ స్థానంలో కన్యారాశిలో సంచారం జరుగుతోంది. ఈ రాశి వారికి శుభ యోగంగానే ఉంది. ఆదాయం అంటే ఉంటుంది కానీ ఆదాయానికి మించిన ఖర్చులు కూడా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా మీరు ఆదాయాన్ని ఒక పక్కన వృద్ధి చేస్తూనే ఉంటారన్నమాట. దానివల్ల ఆదాయం బాగా ఉంటుంది. ఇంకా పొదుపు చేయగలిగితే కనుక విస్తారంగా మీరు బ్యాంకులో సేవ్ చేయగలుగుతారు. సేవింగ్ అకౌంట్లు కానీ, అలాగే ధనాన్ని కానీ, వ్యవసాయ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ మీరు శ్రద్ధ చూపించగలిగితే ఈ సంవత్సరం ఆదాయాన్ని బాగా వృద్ధి చేయగలుగుతారు. ఉన్నట్లుగానే మాట్లాడే స్వభావం కలిగినటువంటి వారు ఈ ధనురాశి వారు. రుణాలు చేయడం కానీ, గతంలో చేసిన రుణాలు ఏమన్నా తీర్చడం కానీ ఈ సంవత్సరం జరిగే అవకాశాలు. ఉద్యోగస్తులకి అయితే మట్టికి ఇష్టం లేని ప్రదేశాలకి, దూర ప్రాంతాలకి బదిలీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బదిలీల విషయంలో జోక్యం కోరుకోకుండా ఉంటేనే బెటర్ అన్నమాట. కొంతకాలం ఆగితే మీకు ఇష్టమైన ప్రదేశానికి బదిలీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బదిలీ కావాలి అని చెప్పి పై అధికారుల్ని మీరు అడగకుండా ఉండడమే ఈ సంవత్సరం మీకు అనుకూలం. ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. అలాగే వ్యాపారస్తులు భారీ పెట్టుబడులు వెళ్లకుండా మిశ్రమంగా కనుక వీళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటే వ్యాపారంలో అధిక లాభాలు. చిరు వ్యాపారులకు చాలా బాగుంది. అలాగే సంతాన శుభవార్తలు వింటారు వీళ్ళు. అలాగే భార్యాభర్తల మధ్య నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి, భేదాభిప్రాయాలు లేకుండా చూసుకోవాలి. శత్రుబాధలు ఉన్నాయి, నరఘోష ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వాహనాల మీద వెళ్ళే వేగాన్ని నిరోధించాలి. ప్రమాదాలు, దెబ్బలు తగిలే అవకాశం, ఎముకలకు సంబంధించిన ఇబ్బంది, చోరభయం. విద్యార్థి పట్టుదలతో కన్నా చదవగలిగినట్లయితే ఈ సంవత్సరం మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు. వీళ్ళు బాగా ప్రయత్నం చేయాలి. విద్యార్థులు ఈ ధనురాశిలో ఉండేది ఇంకా ప్రయత్నం చేస్తే వీళ్ళు అనుకున్న దానికన్నా వీళ్ళు బి గ్రేడ్లు అనుకుంటే ఏ గ్రేడ్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయన్నమాట విద్యార్థులకి.
ఆ విధంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకైతే ఇష్టం లేని ప్రాంతాలకి బదిలీలు ఉన్నాయి. బదిలీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో విరోధం లేకుండా ఉండాలి. వ్యవసాయదారులకు పంట మటుకు బాగా పండి చివరి సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కూడా ఉంది. వ్యవసాయ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని అంతరార్థం అంటే ఈ వర్షాకాలం ఏదన్నా మీరు ఆ ధాన్యం కొయ్యాలన్నా ఏదన్నా కొంచెం వాతావరణం చూసి దాన్ని చూసుకోవాలి. పంట బాగానే పండిస్తారు, కానీ మీరు నిర్లక్ష్యభావంగా ఉండడం వల్ల కరెక్ట్గా మీరు కోసి టైంకి వర్షం రావడం, దున్ని టైంకి వర్షం రావడం, పండిన పంట అంతా కూడా ఏదో వృధా అయిపోవడం, దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పంట ఎంత బాగా మీరు కష్టపడి పండిస్తున్నారో అది ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎక్కువ శ్రద్ధని ఈ సంవత్సరం ఈ ధనుర్రాశిలో ఉండేటువంటి వ్యవసాయదారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ ధాన్యాన్ని అమ్మేంత వరకు కూడా మీరు ఏదైతే పండించారో అది అమ్మేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ సినిమా రంగాల్లో ఉండేటువంటి హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకి, ప్రింట్ మీడియా, వార్తా మీడియాలో ప్రతిభలు ఈ సంవత్సరం బాగా వాళ్ళకి ఉండే అవకాశాలు, అతి కష్టం మీద వీళ్ళ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ కష్టం ఎక్కువగా ఉంటుంది, తిరగవలసి ఉంటుందన్నమాట. కాంట్రాక్టర్లకి, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే ఫ్లీడర్లకి, లాయర్లకి, కాంట్రాక్టర్లకి, అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకి కొంచెం జాగ్రత్తగానే మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే మీకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది. రాజకీయ నాయకులకు ప్రజల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు చేసిన పనుల వల్ల ప్రజలు వ్యతిరేక భావంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం వాళ్ళకి సేవ చేయడం కానీ, అధిష్టానం ముందు కూడా మీరు జాగ్రత్తగా ఉన్నట్లుగా మాట్లాడి ప్రజాసేవయే రాజకీయ లక్ష్యం ఉన్నట్లుగానే సేవే చేయాలి తప్ప ప్రజలను మభ్యపెట్టడం కానీ, వాళ్ళని ఏదన్నా ఈ విధంగా చేయగలిగినట్లయితే మీరు ఉన్న పేరు కాదు కదా, సీటు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం ఈ రాశిలో ఉండేవాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహ విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ ద్వితీయార్థంలో, ప్రథమార్థం అంత అనుకూలంగా లేదు. 6 మాసాల తర్వాతే వివాహ యోగ్యత ఉంది. ప్రథమార్థం అంతా కూడా వివాహానికి ఆటంకాలే ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం ఉంటుంది. ప్రథమార్థం అంతా కూడా బంధువర్గంతో కానీ, స్నేహితులతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం విరోధాలకు కూడా అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం ఎంతైనా మంచిది. మూలా నక్షత్రం వారికి ఈ రాశిలో, ధనుర్రాశిలో ఉండే మూలా నక్షత్రం వారికి జూన్, జూలై, నవంబర్, మార్చి నెలలో చాలా బాగుంటుంది. వీరి జాతి వైడూర్యాన్ని, పిల్లి కన్ను రాయిని చిటికిని వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. 1, 4, 5, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, గురు, శుక్రవారాలు అదృష్ట వారాలుగా చెప్పడం జరుగుతోంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరి జాతి వజ్రాన్ని కుడి చేతి చూపుడు వేలుగా ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. శుక్రవారం రోజుని కేజీంపావు బొబ్బర్లు దానంగా ఇవ్వడం వల్ల అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 4, 6, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పడం జరుగుతోంది. సోమ, బుధ, గురువారాలు అదృష్ట వారాలుగా చెప్పడం జరుగుతోంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చి నెలలు అన్ని విధాలుగా వీళ్ళకు అనుకూలంగా ఉంది. వీరి జాతి కెంపు కుడి చేతి ఉంగరం వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. ఆదివారం రోజున కేజీంపావు గోధుమలు నానబెట్టి ఆవుకు కానీ బ్రాహ్మణులకు దానంగా ఇస్తే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. 3, 4, 5, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పడం జరుగుతోంది. బుధ, గురు, శనివారాలు అత్యంత అనుకూలం, అదృష్ట వారాలు. మీకు ఓవరాల్గా ఈ ధనురాశి వారికి చాలా అనుకూలంగానే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, శ్రీ గురు మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, గురువుల ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు పొందాలి. గురు రాహుకేతువులకి జపదానాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, గణపతి యొక్క ఆరాధన, రుద్రాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయడం వల్ల ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈ క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు వెరసి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. 14 రూపాయలు ఇస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టేస్తారన్నమాట.
కాబట్టి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది, అప్పు ఏం చేయక్కర్లేదు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. పొదుపు చేస్తే కనుక వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అయితే రాజ్యపూజ్యం 3 అవమానం 1 కాబట్టి కొంచెం జనాలలో పబ్లిక్లో కానీ వీళ్ళకి నరఘోష కొంచెం ఉండే అవకాశాలు, ఇంటి చుట్టుపక్కల కానీ బంధువర్గంలో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని నుండి కాపాడుకోవడం కోసం హనుమత్ దర్శనం, నారసింహ స్తోత్రపారాయణ కూడా వీళ్ళకి మేలు చేస్తుంది. అయితే శని ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఈయన సంచారం, రాహు ఏమో తృతీయ స్థానంలో మీనరాశిలో సంచారం, కేతువు నవమస్థానం లాభస్థానంలో కన్యారాశిలో సంచారం చేయడం వల్ల అన్ని విధాలుగా యోగదాయకంగానే ఉంది. తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. ఎందుకంటే అర్ధాష్టమ ఏలినాటి శనిలో వీళ్ళు ఏలినాటి శనిలో మకర రాశి వారికి సంవత్సరాంతంతో పూర్తయిపోతుంది, అంటే రేపు వచ్చేటువంటి 2025 ఉగాదితో. కానీ చివరిలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం పెట్టట్లేదు శని కూడా. కాబట్టి ఆలస్యంగా అయినా సరే వీళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగ్యత ద్వితీయార్థం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన గృహాలు కొనే అవకాశాలు, కట్టే అవకాశాలు, శుభకార్యాలు, బంధుమిత్రులతో విందు వినోదాలు ఉండే అవకాశాలు, హోదా కలిగిన వ్యక్తులతో పరిచయాలు, ఇవి కొంచెం ఆనందాన్ని ఇస్తాయి. అలాగే పిల్లల అభివృద్ధి కోసం చేసిన కొన్ని నిర్ణయాలు, సంతానం లేనటువంటి వాళ్ళ శుభవార్తలు వినే అవకాశాలు, ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడే అవకాశం, స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా కనుక మీరు డీల్ చేయగలిగినట్లయితే నష్టం లేకుండా మీ స్థిరాస్తులు మీరు కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల మధ్య కొంచెం జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం, మతిమరుపు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి కొంచెం ఎంట్రన్స్ పరీక్షల్లో మట్టికి జాగ్రత్తగా రాయగలిగితే వీళ్ళకి విజయం. లాసెట్, ఐసెట్, ఈ సెట్లన్నీ కూడా చదివే విద్యార్థులకి చదువు ఎందు మరి శ్రద్ధ కావాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. పట్టుదలగా కానీ వీళ్ళు చదివినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంట బాగా పండుతుంది. మెట్ట ప్రాంతాల వాళ్ళకి మట్టికి ఈ మకర రాశి వాళ్ళు ఉన్న మెట్ట ప్రాంతాలు ఉన్నట్లయితే వీళ్ళకి ఆదాయం మంచి బాగుంటుంది. కందులు కానీ అపరాలు కానీ బాగా పండించినట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ధనాదాయం, వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. గత 2 సంవత్సరాలుగా వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా చాలా నూతన వ్యాపార ప్రారంభాలు, బ్రాంచీలు పెట్టడం, అలాగే జాయింట్ వ్యాపారాలు కూడా కలిసి వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినీ టీవీ నటీనటులకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకి ధనాదాయం బాగుంటుంది. గుర్తింపు కూడా వస్తుంది. సన్మానాలు, సత్కారాలు కూడా వీళ్ళు అవార్డులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు మధ్య చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం మంచి కాంట్రాక్టర్లు వీళ్ళు పొందుతారు. పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే డాక్టర్లకి, ఫ్లీడర్లకి, లాయర్లకి, వీళ్ళందరికీ కూడా, ప్రభుత్వ అధికారులకి, వీళ్ళందరికీ కూడా ప్రైవేటు సంస్థలో పనిచేసేటువంటి యుక్తి ప్రయుక్తులతో వీళ్ళు జాగ్రత్తగా మాట్లాడగలిగితే ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ మకర రాశిలో ఉండేటువంటి స్త్రీలకి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లోపాన్ని పెంపొందించుకోవాలి. దానివల్ల అన్యోన్యం కూడా చాలా బాగుంది. గతంలో ఏమైనా విడిపోయినటువంటి వాళ్ళు ఉంటే కలుసుకునే అవకాశం, వాళ్ళ అగోలుకి ఈ గోలుకి ఏమైనా పోయారనుకోండి, ఇప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని ఏమంటే నేను తప్పు చేశానని చెప్పి ఆవిడ ఇంటికి రావడం, లేకపోతే నేను తప్పు చేశానే అని చెప్పి వెళ్ళిపోయిన ఈయన మళ్ళీ వెనక్కి రావడం, ఇలాగలే దాంపత్యాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగే అవకాశాలు వాళ్ళ దంపతులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఏదైనా వివాహం చేసుకోవాలి చాలా కాలం బట్టి ఉన్నటువంటి మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వివాహం, వాళ్ళ ఇష్ట వివాహం జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ ప్రాప్తి ఉంది, ఉద్యోగాభివృద్ధి ఉంది, బదిలీలు బాగున్నాయి, సంతానం ద్వారా శుభవార్తలు ఉన్నాయి. కొన్ని చిక్కుల నుండి, సమస్యల నుండి బయటపడతారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే మీకే జయం జరిగే అవకాశం ఉంది. అలంకార వస్తువుల పట్ల బాగుంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు 2, 3, 4 పాదాల వారు ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వీళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు జాతి మాణిక్యం అంటే కెంపుని కుడి చేతి ఉంగరపు వేలి కనుక ధరించినట్లయితే వీళ్ళకి అన్ని విధాలుగా అనుకూలం. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు వీరికి అదృష్ట వారాలుగా చెప్పడం జరుగుతోంది. శ్రవణ నక్షత్రం వారికి ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్, జనవరి, మార్చి నెలలు అన్ని విధాలుగా అనుకూలం. వీరి జాతి ముత్యాన్ని కుడి చేతి చూపుడు వేలు ఉంగరానికి కనుక వీళ్ళు ధరించినట్లయితే, లేదా ముత్యాల దండ ఏదైనా మెడలో వేసుకున్నా కానీ వీళ్ళకి అనుకూలంగా ఉండి, సోమవారం రోజున కేజీ పావు బియ్యం బ్రాహ్మణులకు దానంగా కానీ, గోవికి నానబెట్టి గ్రాసంగా కానీ ఇస్తే అన్ని విధాలుగా అనుకూలం. 1, 2, 3, 4 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. వీరికి బుధ, గురు, శని, ఆదివారాలు అత్యంత అనుకూలమైన వారాలుగా చెప్పడం జరుగుతోంది. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్
జనవరి నెలలో అన్ని విధాలుగా వీరికి అనుకూలం. వీరి జాతి పగడాన్ని ఉంగరం వేలికి ధరించడం వల్ల బాగుంటుంది. అన్ని విధాలుగా యోగ్యంగా మంగళవారం రోజున కేజీ కందులు దానంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శని ఆదివారాలు అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. టోటల్గా వీళ్ళకి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ధనం విషయంలో పొదుపు చేయగలిగినట్లయితే అన్ని విధాలుగా అనుకూలం. అనుకున్న పనులు అనుకున్నట్లుగా బద్ధకం లేకుండా ఈ సంవత్సరం క్రమశిక్షణతోటి, పట్టుదలతోటి, పంచువాలిటీతోటి ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే శనికేతువులకి జపదానాలు, తైలాభిషేకం, వెంకటేశ్వర, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అనుకూలంగానే ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరం, ధనిష్టా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు వెరసి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది. రాజ్యపూజ్యం 6, అవమానం 1. కీర్తి ప్రతిష్టలు, గౌరవం కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలం. అనుకున్న పనులు వీళ్ళు అనుకున్నట్లుగా ఈ సంవత్సరం సాధించే అవకాశం, ఆదాయాన్ని కూడా వృద్ధి పొందే అవకాశం ఉంది. శని జన్మస్థానంలో కుంభరాశిలో సంచారం చేయడం కొంచెం ఇబ్బందికరమే. రాహు ద్వితీయ స్థానంలో మీనరాశిలో సంచారం, షష్టమ స్థానంలో కన్యారాశిలో కేతు సంచారం. అలాగే ఈ రాశి వారికి అన్ని పనులు కూడా ముందు నుయ్యి, వెనకాల గొయ్యి, వెనుక గొయ్యి అనే విధంగా ఉంటుంది. అంటే వీళ్ళు చేసే పని వీళ్ళు సక్రమంగా చేయరన్నమాట. ఎవరైనా 1 లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వడం కానీ మీకు ఇవ్వాల్సిన ధనం ఇస్తానంటే ముందుగానే వీళ్ళు ఇంట్లోనో లేకపోతే ఎవరికొకరు చెప్పేస్తారన్నమాట. 1 లక్ష రూపాయలు వాడు ఇస్తానన్నాడు, రేపు వస్తాయి అని చెప్తారు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇచ్చేటువంటి వాడు ఏదో కారణం వల్ల ఇవ్వకపోవడం జరుగుతుంది. ముందు ఏది కూడా చెప్పకూడదు అన్నమాట. వీళ్ళు ముందు చెప్పేస్తారు. అలా చెప్పకుండా వీళ్ళు రహస్యం మెయింటైన్ చేసి ఆ 1 లక్ష రూపాయలు చేతికి అందిన తర్వాతే చెప్పడం వల్ల ధనాదాయం మిగులుతుంది. అలాగే దుష్ట సావాసాలకు దూరంగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలా కుంభరాశి వారు ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం ఆదాయం అంతా కూడా మీదే అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పనుల యందు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. ప్రతి పని ఆటంకం కలిగింది కదా నిరుత్సాహపోకుండా ధైర్యంగా పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ధనం విషయంలో అయితే లోటు లేదు, కానీ చిన్న చిన్న చికాకులు ఉండే అవకాశం, పై అధికారులతో విరోధం, భయం, కోర్టు వ్యవహారాల్లో కానీ చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోటి వాద ప్రతివాదనలు, జాయింట్ వ్యాపారం చేసి వాడితో వాదించడం, ప్రతి వాళ్ళతోటి కూడా విరోధాలు పెట్టుకోవడం, ఇలాంటి విషయాలకు వెళ్లకుండా ఉంటే కుంభరాశి వారికి చాలా మంచిది. లేకపోతే మిమ్మల్ని ఏదో రకంగా బంధువులు కానీ బయటి వాళ్ళు కానీ ఏదో రకంగా బయటికి లాగాలి అని మీ శత్రువులు కాచుకుని ఉన్నారన్నమాట. వాళ్ళు ఏదో రకంగా కోర్టులో వేసేయడమో, పోలీస్ కేసులు పెట్టేయడమో, మీ పరువు తీయాలనే ప్రయత్నం చేస్తాం. ఎందుచేత మీరు గౌరవంగా ఉన్నారు కాబట్టి శత్రువుల్లో కంట కనిపెట్టవలసి ఉంటుంది కుంభరాశి వారి ఈ సంవత్సరం. కానీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ధనం విషయంలో చాలా బాగుంది. కాబట్టి ధనం ఉంటే కుంభరాశి వారు ధైర్యంగానే ఉంటారు. కాబట్టి ధనానికి అయితే ఈ సంవత్సరం లోటు లేదు. కుటుంబ కలహాలు స్వల్పంగా ఏర్పడే అవకాశం, భార్యాభర్తల మధ్య కూడా వాద ప్రతివాదనలు ఉన్నాయి. కాబట్టి వాదనకు దిగకుండా ఉంటే కూడా మంచిది. శుభకార్య ఆటంకాలు ఉన్నాయి, ఉద్యోగంలో కూడా సమస్యలు ఉన్నాయి. ఎవరిని కూడా నమ్మి ధనం ఇవ్వడం కానీ, కోర్టులో సాక్ష్యాలు చెప్పడం కానీ, షూరిటీ సైన్లు చేయడం కానీ, ఎవరైనా మీ ఎదురుకుండా డబ్బులు ఇచ్చుకుంటున్నారనుకో వాళ్ళిద్దరు పంచుకుంటున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో మీరు దూరడం కానీ, నేనున్నాను మీకేం పర్వాలేదు నేను సాక్షిసంతకం చేస్తానని కానీ, డబ్బులు అప్పు ఇప్పించడం కానీ ఏమైనా చేస్తే అది మీకు చుట్టుకునే అవకాశం ఉంది. అలా గతంలో కూడా మీరు నష్టపోయారు. అలా నష్టపోకుండా ఉండవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరి విషయాల్లో కూడా మీరు కలగజేసుకోకుండా మీరు మీ కుటుంబం కనుక మీ ఇంట్లోనే మీ భార్యతోటో మీ తల్లితోటో మీరు ఆలోచన చేసి సొంత నిర్ణయం తీసుకోవడమే కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన పరిస్థితుల్ని ఇచ్చే అవకాశం, లేదా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాకుండా శారీరకంగా ఆరోగ్యం కూడా మిశ్రమంగా ఉండే అవకాశాలను, అనారోగ్య సమస్యలు ఏమైనా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సమయానికి భుజించడం, సమయాన్ని నిద్రపోవడం చేయాలి అని చెప్పడం. విద్యార్థులు కూడా కష్టపడి చదివితేనే తప్ప వీళ్ళు విద్యయందు ఉత్తీర్ణత పొందలేరు. కాబట్టి విద్యయందు ఆటంకాలు ఉన్నాయి, అశ్రద్ధ ఉంది, జ్ఞాపక శక్తి తగ్గుతోంది,
కాబట్టి గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కొంచెం విద్యందు కూడా విద్యార్థులు ప్రయత్నపూర్వకంగానే శ్రద్ధగా వీళ్ళు చదవగలిగితే అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీలు ఉన్నాయి. అలాగే కొంతకాలం సెలవు పట్టవలసి రావాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పై అధికారులతోటి విరోధాలకు కూడా దిగకుండా ఉంటే మంచిది. వ్యవసాయదారులు 2 పంటల మట్టికి ఆశించిన విధంగా దిగుబడుల మట్టికి వచ్చే అవకాశాలు అయితే చాలా బాగున్నాయి. వ్యవసాయ రీత్యా మట్టి కుంభరాశి వారికి కుంభరహే అని వీళ్ళకి ఆకలి బాగుంటుంది. బాగా ఆహార ప్రియులు, భోజన ప్రియులు అన్నమాట. మంచి ఆహారం భుజిస్తారు. వీళ్ళ చేతిలో వ్యవసాయం పడినట్లయితే కనుక పంట భూములు బాగా పండించే అవకాశం వీళ్ళకి చాలా బాగుంటుంది. 2 పంటలు కూడా బాగుంటాయి. అలాగే కౌలుదారులకు కూడా చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వ్యాపారస్తులకైతే అధికారులకి వాళ్ళ చిక్కులు ఇవన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. ఈ కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా అగ్రికల్చర్, వ్యవసాయ భూములు పండించడం, ఇలా రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇలాంటివన్నీ కూడా చాలా కలిసి వస్తాయి. కాబట్టి అవే ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా వీళ్ళకి అనుకూలంగా ఉండే కళాకారులకి, క్రీడాకారులకి, టీవీ సినిమా హీరోయిన్లకి, దర్శకులకి, నిర్మాతలకి, రాజకీయ నాయకులకి, లాయర్లకి, డాక్టర్లకి, అలాగే ప్లేడర్లకి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లకు కూడా ఆలస్యంగా అయినా సరే ఈ సంవత్సరం వీళ్ళకి కొన్ని పనులన్నీ పూర్తయి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూలమైన పరిస్థితులే పొందే అవకాశం అయితే ఉంది. రాజకీయ రంగంలో అయితే కనుక పదవుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆ సమస్యలు తీర్చగలిగితే మీరు ప్రజలను కనుక మీరు ప్రసన్నం చేసుకోగలిగితే మీకు ప్రజాదరణ బాగుంటుంది. లేకపోయినట్లయితే ప్రజల యొక్క ఆదరణకి మీరు విఫలమయ్యే అవకాశం, ప్రజాదరణ కోల్పోయే అవకాశం. అధిష్టానం మిమ్మల్ని గుర్తించినప్పటికీ ప్రజలు మిమ్మల్ని గుర్తించట్లేదు. కాబట్టి జాగ్రత్తగా కుంభరాశి వారి ప్రజల విషయంలోనే వాళ్ళ సేవ చేయడం, వాళ్ళని మెప్పించి ఏదో రకంగా ఉండగలిగితే కుంభరాశిలో ఉండే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం పదవులు పొందే అవకాశం ఉంది. లేదా పదవులు దక్కే అవకాశం తక్కువగానే ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. ఈ రాశి స్త్రీలకు వివాహ ప్రయత్నాల్లో కూడా కొంచెం స్వల్పంగా ఆటంకాలు వచ్చి 6 మాసాల తర్వాత అంటే ద్వితీయార్థంలోనే వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. పై అధికారులతో వేధింపులు ఉన్నాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా సహోద్యోగులు కూడా ఎవరిని నమ్మకుండా నమ్మినట్టుగానే ఉండాలి. కానీ ఉద్యోగస్తులు కూడా ఎవరిని కూడా నమ్మకుండా నమ్మారంటే మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు కూడా రాకుండా చూసుకుంటే ఈ సంవత్సరం అన్ని విధాలుగా మంచిది. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు పగడాన్ని ఉంగరం వేలికి ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి మంగళవారం నాడు కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం, ఆవుకి గ్రాసంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. వీరికి అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 7 సంఖ్యలు అదృష్ట సంఖ్యలుగా చెప్పబడుతోంది. అదృష్ట వారాలు కూడా వీరికి సోమవారం, గురువారం, శనివారం అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. శతభిష నక్షత్రం వారికి సెప్టెంబర్, మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు అనుకూలం. వీరు జాతి గోమేధికాన్ని మధ్యపు వేలికి ధరించినట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అంతేకాకుండా మానసికమైనటువంటి రుగ్మతలు తగ్గాలంటే శనివారం రోజుని కానీ, అలాగే ఆదివారం రోజులు కానీ, శనివారం రోజులు నువ్వులు, ఆదివారం రోజున మినువులు, శని కుంభంలోనే ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బంది. రాహు కూడా బాగోలేకపోవడం వల్ల రాహుకి మినువులు దానంగా ఇవ్వడం వల్ల, దుర్గాదేవిని, వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం పరమశివుడికి అభిషేకాన్ని చేయండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. 4, 5, 8 అదృష్ట సంఖ్యలు. వీరికి ఆదివారం, మంగళవారం, బుధవారం, గురువారం చాలా అనుకూలమైన దినాలుగా చెప్పబడుతోంది. పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా మీకు అనుకూలం. వీరు కనకపుష్యరాగ ఉంగరాన్ని చూపుడు వేలు బంగారంతో ధరించినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కేజీంపావు కందులు దానంగా ఇవ్వటం, గురువుల యొక్క ఆశీస్సులు, గురుచరిత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం. అదృష్ట సంఖ్యలు 2, 3, 7, 9 సంఖ్యలు మీకు మంచివి. సోమ, గురు, శనివారాలు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పడం జరుగుతుంది. టోటల్గా వీళ్ళకి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి
కొంచెం జాగ్రత్తగానే ఉండి భారీ పెట్టుబడులు వెళ్లకుండా, ఎవరికి అప్పులు ఇవ్వకుండా, ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకొని ఆదాయాన్ని వృద్ధి పొందడం కోసం ధనం మీదే మీరు లక్ష్యం పెట్టుకుని పనులు క్రమశిక్షణగా మీరు పంచువాలిటీగా చేయగలిగినట్లయితే ఈ సంవత్సరం చక్కగా క్రమశిక్షణతో ఉండగలిగితే మీకు చాలా అనుకూలంగానే ఉంది. కాబట్టి వీరు గురు శని కేతువులు శాంతి చేసుకోవాలి. రాహు కూడా ఆ దానాలు చేసుకోవడం, దత్తచరిత్ర పారాయణ, వెంకటేశ్వర ఆరాధన, హనుమత్ దేవాలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్ర సందర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంటుంది. బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా. తదుపరి మీనరాశి. క్రోధినామ సంవత్సరాలు, ఈ నూతన సంవత్సరాల్లో మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వెరసి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. 4-5 సంవత్సరాలుగా బాగోట్లేదు వీళ్ళకి. ఈ సంవత్సరం ఆదాయం చాలా బాగుంది. రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఇద్దరు మెచ్చుకుంటే 4 తిట్టే అవకాశం ఉంది. అవమానం వాళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు చేసే పనిలో శ్రద్ధ అవసరంగా ఉంటుంది. కాబట్టి శ్రద్ధతోటి నిష్టతోటి వీరి పని వీరు చేసుకుంటే అన్ని విధాలుగా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. శని ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల స్వల్పంగా ఖర్చులు కూడా ఉంటాయి. ఆ ఖర్చులు మీకు ఉపయోగపడేటువంటివే జరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు జన్మస్థానంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి తలపోటుగా ఉంటాం, కళ్ళజోడు పడే అవకాశం, జ్ఞాపక శక్తి లేకపోవడం, కాళ్ళు, నడునొప్పి, వెన్నుపూస నొప్పులు ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో కేతు సంచారం కన్యారాశిలో జరుగుతోంది కాబట్టి ప్రారంభంలో సామాన్యంగా ఉన్న అనంతరం వీళ్ళు నెమ్మదిగా వీళ్ళకి వెళ్ళే మాసాల కొద్దీ కూడా నెమ్మదిగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే వీళ్ళకి ఏలినాటి శని కూడా సంవత్సరం క్రితమే ప్రారంభం అయిందన్నమాట. ఈ సంవత్సరం శని ప్రభావం కూడా కొంచెం ఉంది కాబట్టి జాయింట్ వ్యాపారాలు చేయకుండా ఉంటేనే మీనరాశి వారికి కొంచెం బాగుండే అవకాశాలు. భారీ పెట్టుబడులు వెళ్లకుండా ఉంటే కూడా వీరికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి చేసే ప్రయత్నాలు జాగ్రత్తగా చేయాలి. దానివల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీ మూలకంగా కలహాలు ఉన్నాయి, స్నేహితుల వల్ల బంధువుల వల్ల కూడా విరోధాలు ఉన్నాయి, ధనం విషయంలో కూడా గొడవలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితో సఖ్యతతోటి మెలగవలసిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. లేకపోయినట్లయితే ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. విద్యార్థులు అతి కష్టం మీద వీళ్ళు మొదటి ఛాన్స్లోనే పాస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ముందు ఈ 6 మాసాలు కూడా విద్య మంచి శ్రద్ధ నిష్టతోటి చదవగలిగినట్లయితే ప్రయత్నం చేస్తే విద్యార్థులకి మంచి అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం. ఉద్యోగస్తులు పై అధికారులతోటి వాద ప్రతివాదనలు కానీ విరోధాలు కానీ ఉన్నాయి. పై అధికారి చెప్పాడు, నువ్వు చెప్పేవులే, నువ్వు అస్మానలాగే చెప్తూ ఉంటావు, నీకేం పని పాట ఉండదు అని మీ పైన పనిచేసే అధికారిని నిర్లక్ష్యంగా అహంకారంగా మీరు ఏమైనా మాట్లాడితే ఆ ఎఫెక్ట్ మీ ఉద్యోగం మీద పడి మీ పోస్ట్ ఊస్ట్ అయిపోయే అవకాశం, మిమ్మల్ని దూరంగా బదిలీ చేసే అవకాశం, ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం పై అధికారులతోటి బాస్ తోటి మీరు జాగ్రత్తగానే ఉండాలి. వ్యవసాయదారులకి మొదటి పంట చాలా లాభం ఉంటుంది. పెట్టుబడుల మూలకంగా ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలే ఉన్నాయి. మొదటి పంట మటుకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ద్వితీయంగా 2వ పంట వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవసాయాన్ని 2వ పంట పండించవలసి ఉంటుంది. వ్యాపార క్రయ విక్రయాల్లో మొదట్లోనే చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఊహించిన లాభాలు వస్తాయి. కానీ వ్యాపార విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే బాగా లాభాలు వస్తున్నాయి కదా అని భారీ పెట్టుబడి వెళ్ళిపోకూడదు. లాభం రాగానే మళ్ళీ ఎంత వచ్చింది ఇంకెంత పెట్టుబడి పెట్టాలనే వెళ్ళాలి తప్ప భారీ పెట్టుబడులకు కానీ నమ్మి ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ జాయింట్ వ్యాపారాలకు దిగడం కానీ చేయకుండా ఉంటేనే ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. క్రీడాకారులకి, కళాకారులకి, టీవీ సినీ రంగాల్లో ఉండే నాయకులకి, గాయకులకి, అలాగే లాయర్లకి, ప్లేడర్లకి, వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి, ఇంజనీర్లకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, ఇలా కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ కూడా లాభాలు ఆశించినంతా కూడా వీళ్ళు ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. దానివల్ల లాభాలు పొందే అవకాశం. ఏ ప్రయత్నం చేయకుండా మీరు కూర్చున్నట్లే వస్తుందిలే పెట్టుబడి పెట్టాను కదా అదే వస్తుందిలే అని కూర్చుంటే కనుక నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగస్తు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఈ సినిమా రంగంలో కానీ ఉండేటువంటి మీనరాశి వారు కొంచెం కష్టపడాలి. ఈ సంవత్సరం కష్టపడినట్లయితేనే ఈ సంవత్సరం మీరు ప్రయత్నం ఎక్కువగా ఉంటే
అనుకున్న సాధిస్తారు, లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆరోపణలు అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, నిందలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రజల్ని మంచి చేసుకుని వాళ్ళకి సేవ చేయాలి. పై అధిష్టానాన్ని కూడా మీరు మిమ్మల్ని గుర్తించిందని చెప్పి మీరు వదిలేయకుండా మీరు కూడా అధిష్టానంతో తగిన విధంగా జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడగలిగినట్లయితేనే రాజకీయంలో ఈ సంవత్సరం మసలగలుగుతారు, లేకపోతే సీటు కూడా మీకు వచ్చే అవకాశాలు లేవు. అంతేకాకుండా ఈ మీనరాశిలో ఉండేటువంటి స్త్రీలకి వివాహం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో లేట్ అయ్యే అవకాశం ఉంది. కూడా 6 మాసాల తర్వాతే వివాహానికి అనుకూలంగా ఉంది. అనవసర ధన వ్యయం, అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు ఈ సంవత్సరం తగ్గించుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ధనం వస్తుంది కదా అని చెప్పి విపరీతంగా ఖర్చు చేయకండి, పొదుపు చేయండి, దానివల్ల లాభాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి. అలా కుటుంబ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. లేకపోతే కొంచెం ధన వ్యయం, ఇబ్బందులు, కీళ్ళ నొప్పులు, అలాగే తలనొప్పి, శారీరకంగా తెలియని అశాంతి ఉండే అవకాశాలు ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి నెలలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు జాతి కనక పుష్యరాగాన్ని చూపుడు వేలికి బంగారంతో చేయించి పెట్టుకున్నట్లయితే మంచిది. గురుబలం పెరగడం కోసం, గురువు యొక్క అనుగ్రహం కోసం శనగలు దానంగా ఇవ్వడం, గురు జపం చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. 2, 3, 7, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. సోమవారం, గురువారం అయితే మీకు చాలా అనుకూలమైన రోజు. శనివారం కూడా మీకు అదృష్టవారంగా చెప్పడం జరుగుతోంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం ఉంది కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. జూన్, సెప్టెంబర్, అక్టోబర్, ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా బాగుంటుంది. వీరి జాతి నీలాన్ని మధ్యవేలికి నీలాన్ని ఇంద్రనీలం కానీ మయూరు నీలం కన్నా ఇంద్రనీలం ధరిస్తే కనుక మంచి రాయిని ధరించడం వల్ల అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు శనివారం రోజు నువ్వులు దానం చేయడం, శని జపం చేయించుకోవడం, శనికి శాంతి ప్రక్రియలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. 1, 3, 4, 6 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. ఆది, బుధ, శనివారాల వీరికి అదృష్టవారాలుగా చెప్పబడుతోంది. రేవతి నక్షత్రం వారు జూన్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, మార్చి నెలలు అనుకూలంగా ఉన్నాయి. వీరి జాతి ఆకుపచ్చ రాయిని, దీన్ని మరకతం అంటారు. ఈ చిటికిరి వేలికి పెట్టుకోవడం వల్ల బంగారంతో చేయించి పెట్టుకోవడం అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే వీరు పెసలు దానంగా ఇవ్వడం కూడా మంచిది. 2, 3, 4, 5 కూడా అదృష్ట సంఖ్యలు. వీరికి గురువారము, ఆదివారము, అలాగే బుధ, శుక్రవారాలు కూడా అదృష్టవారాలుగానే చెప్పడం జరుగుతుంది. టోటల్గా మీనరాశి వారికి ఉన్నటువంటి విషయం ఏమిటంటే గత సంవత్సరం కన్నా కొంచెం బాగున్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రారంభమై ఉంది కాబట్టి భారీగా పెట్టుబడులకు కానీ ఇతరుల విషయాల్లో కానీ విరోధాలతో కానీ పై అధికారులతో ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండగలిగితే మీనరాశి వారి స్త్రీ పురుషాదులు అలాగే వ్యవసాయదారులు కూడా మీ పంట యందు కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువు యందు శ్రద్ధగానే ఉండాలి. మొత్తం అందరూ కూడా జాగ్రత్తగా ఉండగలిగితేనే మీనరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే శని, రాహుకేతువులు జపదానాలు, రుద్రాభిషేకం చేయించుకొని అప్పుడప్పుడు శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, వెంకటేశ్వర ఆలయ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతోంది. 12 రాశుల వారికి కూడా నాకున్న పరిజ్ఞానంలోనే మన మహర్షులు అందించినటువంటి ఈ యొక్క కాలమానాలని, ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చెప్పడం జరుగుతోంది. ఇదంతా నా గొప్పతనం ఏమీ లేదు. మహర్షుల యొక్క ఆ యొక్క జ్యోతిష్శాస్త్రాన్ని వాళ్ళు నిర్దేశించి మనకు తెలియజేశారు కాబట్టి ఆ గ్రహాల సంచారాన్ని బట్టి మీ అందరికీ కూడా భక్తి వర్ణ ద్వారా అందివ్వడం జరిగింది. ఈ క్రోధినామ సంవత్సరం ఒకళ్ళకే కాదు 12 రాశుల వాళ్ళకి 12 రాశుల వారికి బాగుండాలని, మీరందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని భక్తి వర్ణం నేను కూడా కోరుకుంటూ ఉన్నాం. భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా మరి ఒక్కసారి ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. మీ అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా వేద ఆశీర్వచనం కూడా చేయడం జరుగుతోంది. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
రోచనో రోచమానః శోభనః కళ్యాణః సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్విన అవధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు లోకా సమస్త సుఖినో భవంతు ఆసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి సమస్త సన్మంగళాని సంతు లోకా సమస్త సుఖినో భవంతు.